ఈ మధ్యాహ్న కాల వేళ దేవుని సన్నిధిలో సమకూర్చబడిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మ అందరికి వందనాలు, అయ్యా అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనుడు స్టీవెన్ గారికి, అమ్మగారికి మనపూర్వకమైన నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ పూట మనందరినీ దర్శించి మనతో మాట్లాడుగాక. హల్లెలూయా అని చెబుదాం అందరం. కొంచెం బిగ్గరగా చెబుదామా? సరే, ఇప్పటి వరకు చక్కని పాటలు పాడుకున్నారు, విన్నాం, ఆనందించాం. అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడి వాక్యం కనుక ఇక అందరు ఎక్కడోళ్ళు అక్కడ కొంతమంది పాటలు పాడేంత వరకు మంచిగా ఒత్తిగ్గా కూర్చుంటారు. ఇక వాక్యం చెప్పేటి ఆయనకి చిన్నగా తాసిపోలేక చల్లగా లేచిపోతుంటారు, మెత్తగా అర్థం కాకుండా. అట్లాంటి పనులు దయతో ఎవరు చేయకుండా అందరూ మీ దృష్టిని దేవుని వాక్యం వైపు మళ్లించాలని కోరుకుంటున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుగా మనందరం విన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ఎవరైనా చదివి సాయం చేయగలుగుతారా? పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు 10వ వచనం కూడా చదువుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా. చదవబడిన లేఖన భాగంలో ఒక అద్భుతమైన మాటను ఈ పూట దేవుడు మనందరికి విరిచి వడ్డించడానికి ఇష్టపడుతున్నారు. కృప కలిగిన దేవుడు మనందరితో సూటిగా మాట్లాడును గాక. అది బాప్తిస్మం ఇచ్చి యోహాను సేవ చేస్తున్న దినాలది. ఇక అందరూ చక్కగా నా వైపు చూస్తా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేయండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక బలమైన ప్రవక్త, ఒక అద్భుతమైన దైవజనుడు. ఆయన చేసిన సేవ, ఆయన చూపించిన మాదిరి, ఆయన వేసుకున్న వస్త్రం, తిన్న తిండి, ఉన్న స్థలం అంతా ప్రత్యేకమే. నడి ఊర్లో, నడి సెంటర్లో ఈ కాలంలో మనం సభలు ఏర్పాటు చేస్తాం. కానీ యోహానయ్య గారి ప్రత్యేకత ఏంటంటే ఎక్కడో అరణ్యంలో మీటింగులు పెడతా ఉంటారు. అక్కడికి ప్రజలు గుంటలు గుంటలుగా వెళ్తూ ఉంటారు. అరణ్యములో వినబడుతున్న ఒక స్వరం, ఒక కేక. అంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన దైవజనుడు ఆయన. ఆయన గురించి చెప్పదలుచుకుంటే ఆ కాలంలో ఆయనను చూసిన ప్రతి ఒక్కరు ఆయనను చూసి అన్న మాట ఏంటిదో చెప్పనా? ఆ రాబోయే మెసేజ్ నువ్వేనైనా బాబు. ఇక్కడ పిల్లలు ఎవరో మాట్లాడుతున్నారు. నాకు కొంచెం వాక్యం చెప్పేటప్పుడు అందరూ కొంచెం మౌనంగా ఉండాలండి. కొంచెం నాకు ఈ బలహీనత ఒకటి, ఈ రోగం ఒకటి ఉంది నాకు. ఎవరెవరికి ఉంటే రోగాలు వాళ్ళకుంటే నాకు రోగం. మీరెవరన్నా మాట్లాడితే నాకు ఈడ మొత్తం మైండ్ పనిచేయదు, మెదిరిపోయిన ఇదిలో రాయరైతా. ఓకేనా? దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం బిగ్గరగా. హల్లెలూయా. నేను దయతో నన్ను అన్యత భావించమాకండి. నాకు అసలు నిజంగా అసలు ఓపిక లేదు, జ్వరంతో బాధపడుతున్నా. అందుకోసం కూర్చున్న పీఠాధిపతి కూర్చున్నాడు అని అన్నట్టుగా ఎవరు అట్ట ఏమని అనుకోమాక. ఏం లేదు, చూడటానికి కుర్రోడే కానీ ఏమైంది, ఏ రోగం రా నాయన? చాలా రోగాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓకే, పర్వాలేదు. దేవునికి స్తోత్రం అని చెబుదాం అందరం. హల్లెలూయా. ఆ కాలంలో యోహాను చూసిన ప్రతి ఒక్కరు యోహానుతోని అందరూ ఆయన ప్రవర్తన, ఆయన జీవన శైలిని చూసి ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట ఏంటిదో చెప్పనా? ఆ రాబోయే మెస్సయ్య నువ్వేనా? ఆ యేసు ప్రభు నువ్వేనేమో? రాబోయే యేసయ్య నువ్వేనేమో? అంటే తన జీవితం, తన మాట, తన ప్రవర్తన, తన క్రియలు
యేసు లాంటి జీవితముగా ఆ కాలంలో యోహాను ప్రభునామ మహిమాంతమైన వ్యక్తిగా కాలంలో బ్రతికాడు. హల్లెలూయా అని చెప్పరా? ఒక మాట మీరందరూ నాకు చెప్పండి. బైబిల్ పట్టుకున్నాక, బాప్తిజం తీసుకున్నాక, మందిరానికి వచ్చినాక, పాటలు పాడినాక, దేవుని సన్నిధిలో ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఎదిగినాక, ఇప్పటికి కూడా మనం అసలు చర్చికి పోతావా లేదా నా డౌట్లు వస్తున్నాయి చాలా మంది. అసలు చర్చికి పోతావా, పోయే రకాగా అసలు అని అంటారు. మనం వేసుకోవడానికి సరైన వస్త్రం ఉండదు, తినడానికి సరైన తిండి ఉండదు. తిండి మీద మనసు లేనివాడు, లోకం మీద ఆసక్తి లేనివాడు కొండ తేనె తాగుతాడంట, అడివి మిడతలు తింటాడంట. ఒక మిడత ఎన్ని కిలోలు ఉంటుంది మీ ఊర్లో? ఏం నడుచుతారు మాట్లాడండి. ఒక 5 కిలోలు ఉండతా సుమారు. గ్రాములే కదండి, అంతేగా. ఎన్ని మిడతలు తింటే ఆకలి తీరాలా? మిడతలు మళ్ళా ఏమన్నా జాంకాయ చెట్టుకి కాయలు కోసుకున్నట్ట వెంటనే వరుసగా ఒక్కొక్కటి తీసుకొని తింటానికి. మితమైన తిండి. ఎక్కడ అరణ్యములో ఉంటాడు, భయంకరమైన సర్పాలు, విషపూరితమైనటువంటి ఆ సర్పాలతో కూడిన జీవితం. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో ఒక అద్భుతమైన సేవ అరణ్యము నుండి దేవుని కొరకు చేస్తున్నాడు. హల్లెలూయా చెబుతాం అందరం గట్టిగా. నేను ఒక మాట మీ అందరికీ చెబుతా. యోహానయ్య గారు వాళ్ళ అమ్మ ఉంది, ఆమె పేరు మీ అందరికి తెలుసా? ఏం పేరండి యోహాన గారు అమ్మ పేరు? ఎలిజబెత్ అమ్మ. ఎలిజబెత్ అమ్మ మరియమ్మ ఇద్దరు కలిస్తే ఎలిజబెత్ అమ్మ డ్యాన్స్ చేయలేదు కానీ యోహానయ్య గారు డ్యాన్స్ చేసేది. తల్లికి లేని ఆసక్తి పిల్లగాడుకుంది. కొంతమంది వస్తారు హుజూరుమని కూర్చుంటాడు, పిల్లలు మాత్రం కళ్ళు మూసుకొని కన్నీళ్లతో ఆరాధన చేస్తాడు. కుటుంబాలుగా ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా నిబంధన చేయబడును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. సరే, మొత్తం మీద ఇప్పుడు నాకు ఒక మాట మీరందరూ చెప్పండి. మేరమ్మని గెలవటానికి పోయిన స్త్రీ అంటే ఏమో కూడా అంతో ఇంతో కాస్త కొంత భక్తి కలిగిందేగా. మరి ఇంత భక్తి కలిగినటువంటి ఈమె అరణ్యములో ఒంటరిగా బతుకుతున్నటువంటి యోహాను దగ్గరికి ఏనాడైనా ఒక్కసారి పోయిందా? యోహానుతో ఎవరున్నారు? యోహానుకు తోడెవరు? భక్తి చేశాడు, ఆత్మీయుడిగా మిగిలిపోయాడు, ఉన్నతమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక ఘనమైన ఉన్నతమైన దేవుని పనిని చేసినటువంటి ఈ యోహానుకి తనకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు లేకపోయినా, ప్రేమించే దిక్కు లేకపోయినా, అమ్మ రాదు నాన్న పట్టించుకోడు, ఏ ప్రేమను నోచుకోలేని ఒక ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి యోహాను జీవితం ఎవరి ప్రేమ మీద ఆధారపడిన జీవితముగా మిగిలిపోక కేవలము దేవుని మీ ప్రేమ మీద ఆధారపడి చేస్తున్నటువంటి ఒక భక్తుడిగా మిగిలిపోయాడు. ఎవరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నన్ను ఆదరించకపోయినా, పరిస్థితులు ఎంత కఠినముగా ఉన్నా నేను దేవుని కొరకు ఒక అద్భుతమైన సాక్షిగా మార్చబడాలన్న దర్శనం ఈ పూట ప్రభు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. నేను ఒక పాట రాశాను. ఆ పాటలో నాకు ఒక మాట రాసుకున్నా. ఆ పాట పాడతాను. గొంతు సరిగ్గా ఉన్నా లేకపోయినా పారిపోమాక, సరేనా? వినండి అందరూ. ఎవరు సహకరించకపోయినా, ప్రేమించకపోయినా, నన్ను త్రోసివేసినా, ద్వేషించినా, ఎవరు సహకరించకపోయినా, ప్రేమించకపోయినా, నన్ను త్రోసివేసినా, ద్వేషించినా, నీ రాజ్యమునకు నేను దూరమైపోకుండా కడవరకు నడిచెదనయ్యా నా పూర్ణ హృదయముతో. ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికెదనేసయ్యా. ఏమైనా ఇంకేదైనా నీలో కొనసాగెదనేసయ్యా. కడవరకు నమ్మకముగా జీవించుటకు కృపదీయుము యేసయ్యా నా జీవితంలో. అలలే చెప్పండి. ఎప్పటి వరకు నమ్మకంగా? ఎందుకు నమ్మకంగా?
ఏమున్నా లేకున్నా నేను నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా. ఏమైనా ఇంకేదైనా నీలోనే కొనసాగే వ్యక్తిగా నేను మార్చబడతాను. నా దగ్గర చాలా మంది తమ్ముళ్ళు, చాలా మంది చెల్లెళ్ళు, వాళ్ళు వాక్యం విని ఆ వాక్యానికి అప్పగింపబడి వాక్యం వింటుంటే వాళ్ళలో పశ్చాత్తాపం కలిగి లోకం కోసం బ్రతకాలన్న ఆలోచన వాళ్ళకి పోయి, నాకు వివాహం అయింది, నాకు 2 కొడుకులు, నేను వివాహం చేసుకుని దేవుని పని చేస్తుంటే నా దగ్గరికి ఆ పిల్లలు వచ్చి, అన్నయ్య మేము మాటలు ఏంటంటే మాకు లోకం మీద ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని కొరకు బ్రతకాలన్న తీవ్రత మా హృదయంలో మంట పెరుగుతుంది, మేము ఇక లౌకికమైన వ్యక్తులంగా మార్చబడకుండా మమ్ములను మేము సమర్పించుకొని మేము ప్రభు కోసం బ్రతుకుతామని తీర్మానం చేస్తాం. ఒక్కొక్కలే వాళ్ళ పిల్లలు ఇళ్లలో చాలా పోరాటాల మధ్యలో, ఎన్నో నిందల మధ్యలో, ఎన్నో అవమానాల మధ్యలో వాళ్ళు ప్రభు కొరకు బ్రతుకుతున్నారు. నేను ఈ మాట ఈ పూట మీ అందరికీ చెప్పడానికి గల కారణం, అమ్మ రాకపోయినా నాన్న పట్టించుకోకపోయినా ఏలియాకి ఆ రోజున ఆహారం అందించడానికి దేవుడు ఏలియా దగ్గరికి ఎవరిని పంపించాడు? వచ్చినాయి కదా, కాకి వచ్చి చక్కగా రొట్టె మాంసం ఎత్తే సేవ చేసిండు. ఇప్పుడు ఇదే సేవ చేయాలని చాలా మంది కోరుకుంటారు కదా. ఏడికి పడితే ఏడికి పోతే ఆడ కాకులు వస్తాయా, రొట్టెలు, మొక్కలు. మరి యోహాను సేవలు ఏది లేవు. యోహాను సేవలు ఏ కాకి వచ్చేది? ఒంటరిగా మిగిలిపోతాడు, అందరూ అరుస్తాడు, దేవుని సన్నిధిలో ప్రణమిల్లుతాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. ఆ కాలంలో ఆయనకి పెట్టిన బిరుదు ఏంటిదో చెప్పనా? బాప్తిస్మం ఇచ్చు యోహాను అనండి అందరూ. మనకి కొంతమందికి పేర్లు పెడతారు, బిరుదులు. తిండిపోతు రామయ్య, వదలబోతు సీతమ్మ, మన పేర్లు ఎట్టంటే. యోహాను ముందు పేరేం పేరు మీరు చెప్పండి? బాప్తిస్మం ఇచ్చేవాడు. మామూలుగా ఎన్నో సభలకి నేను కూడా వెళ్తూ ఉంటాను. ప్రతి సభ జరగగానే మామూలుగా మనకున్న సంస్కృతి ఏంటిది, సంప్రదాయం, సభ అయిపోగానే మనది మనం దులుపుకొని ఇతరులు అడుకోవాలి. ఇక మహా అంటే ప్రార్థన చేయించుకోండి, ఎవరి దన్నాలు బాగా. ఇంకా కొంచెం ఇంకొక కోర్సు ఇంకోటి పెరిగింది. ఇప్పుడు మనకి వస్తారు, వింటారు, తింటారు, పోతారు. తినే ప్రోగ్రాం కూడా వచ్చింది. కానీ యోహానయ్య గారికి ఒక వాక్యం చెబితే అయ్యగారి సభలో జరిగే అద్భుతమైన కార్యం, భోజనాలు ఉండవు, ఏ పెద్ద అందరూ ఆర్భాటాలు ఏం కనపడవు, కానీ వచ్చిన వాడు పశ్చాత్తాపడ సభ నుంచి ఇంటికి తిరిగాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ తరంలో అటువంటి అద్భుతమైన పని మనందరం చేయాలి ప్రభు కోసం. హల్లెలూయా, హల్లెలూయా. సరే నా ప్రియమైన దేవుడి పిల్లలారా, ఇంత అద్భుతమైన దైవజనుడు ఎవరు సహకారం లేకపోయినా, ఎవరి ప్రోత్సాహం లేకపోయినా, వితౌట్ ఎనీ సపోర్ట్, ఎవరి ఆధారం లేకుండా ఒక అద్భుతమైన పనిని ఆ కాలంలో చేస్తున్నాడు. అరణ్యంలో ఉన్న ఆయనకి కరెంటు లేదు, మైకు లేదు, ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ప్రజలు మాత్రం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. మంచి సేవ చేస్తున్నాడు. సరే, ఆయనకున్న ఒక అద్భుతమైనటువంటి కృప ఏంటిదంటే, చాలా అద్భుతంగా చమత్కారంగా మాట్లాడగలిగిన కృపను దేవుడు ఇచ్చాడు. ఆయన మాట్లాడితే ఎవరైనా బాప్తిసం తీసుకోవాల్సిందే. ఎట్లాంటి దుర్మార్గుడైనా అయ్యగారి ప్రసంగం వింటే వద్దయ్యనే లోకం కోసం బతకండి, ఆయనకి దండం పెడతా, బాప్తిసం ఇచ్చిపోయా అంటారు అందరూ. అట్లాంటి మహిమ కలిగిన సేవ చేసే ఒక అద్భుతమైన దైవజనుడు. ఒక రోజున ఇట్లనే ప్రసంగం చేస్తున్నాడు బాప్తిసం ఇచ్చి యోహానయ్య గారు. అందరి దృష్టిలో ఆ కాలంలో అందరు ఆయన గురించి అనుకుంటున్న మాట ఏంటిదని చెప్పారు మీకు? ఈయనే రాబోయే, ఈయనేనేమో అన్నాడని ప్రజలు అనుకుంటున్నారు. ఆ మాటకి ఈయన ఏమంటాడు? మీకు తెలుసుగా ఆ మాట ఏమంటాడు? ఆయన చెప్పులు వారును మోయిటకైనను నేను. యేసుప్రభు లేడు, ఎవరు లేరు అసలు. యేసుప్రభు చూసిన వాళ్ళు ఆ కాలంలో ఎవరు లేరు. నిన్నో నన్ను ఆ మాట అడిగుంటే మీరేమంటారు? అటు ఇటు చూసుకొని మరి ఆ యేసు ప్రభునే నేనే అనుకోవచ్చుగా అని పుసుక్కులు ఖచ్చితంగా అంటాం. కానీ యోహానయ్య గారిలో ఉన్న ప్రత్యేకత, ప్రజలకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడు. నన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను నేను తగ్గించుకోవటమే నాకు అది ఆశీర్వాదం అని నమ్మి వాళ్ళతో చెప్పాడు. అసలు ఆయన చెప్పులు మోసే యోగ్యత నాకుందాయా?
అంత అద్భుతమైన వ్యక్తి అయ్యా. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇస్తాడు. మంచి సేవ చేస్తున్నాడు, అసలు మామూలుగా కాదు, గడగడలాడిపోవాలి అయ్యగారు మాట్లాడుతుంటే. వచ్చినోడు వచ్చినట్టే నోరెలో పెట్టుకొని అయ్యగారు చెప్తున్న ప్రసంగానికి అట్ట వాక్యం వినాల్సిందిగా. చాక్లెట్ సపరేటాలు ఇట్లాంటి ప్రోగ్రాములు ఉండవాడ. ఏది మొత్తం పిండి 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 పిల్లల బ్యాచ్ కాదు కదా వచ్చేది. అంత ఆత్మ సంబంధమైన ఎదిగినోళ్ళు, బలవంతులు, ఆత్మీయులు, రోషము కలిగిన వాళ్ళు, దేవుని కొరకు ఒక తీవ్రత కలిగిన వాళ్ళు, నిలువనిట సీరెత్తి సజ్జిపోయేవాడు వచ్చి కూర్చుంటాడు అక్కడ వాక్యం వినటానికి. అట్లాంటి వాక్యాలు ఏంటంటే అసలుగా లోకం అంతంటే మరిచిపోయి దేవుని సన్నిధిలో అట్ట మరిచిపోతుంది. మన సంగతి ఏంటంటే ఎడ కూర్చొని అయిందా కూర, ఉడికిందా భోజనం, ఎప్పుడు ఇడిచిపెట్టే, వీడిప్పుడు దాపరిచ్చిండు, 1 గంటకి కూర్చుంటే ఎప్పుడు ఇడిచిపెట్టాలా, ఆయన సంగతి అర్థం కాల, వీడి సంగతి తెలియాలా. ఎవరికుండే భారాలు వాళ్ళకుంటాయి, ఎవరి భారాలు వాళ్ళు మోసుకొని నేనేం కాను. కానీ మొత్తానికి నేను ఈ పూట మీ హృదయంలో పెట్టే భారము మీ హృదయాలలో మిగిలిపోను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అందరూ జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఇంతే అయ్యగారు వాక్యం చెప్తున్నాడు. అందరికీ ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అయ్యగారి వాక్యంలో ఉన్న ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఏంటిదంటే, అయ్యగారి వాక్యానికి ఎవరైనా అప్పగింపబడాల్సిందే, లోకం నుంచి ప్రత్యేకించబడాల్సిందే, ప్రభు కొరకు తప్పకుండా జీవించాల్సిందే. ఇందాక నేను చెప్పాక ఆయన పేరే బాప్తిస్మిచ్చు యోహాను. సరే, వాక్యం అంతా అయిపోగానే అందరూ వరుసలో నిలబడ్డారు. దేనికోసం? భోజనానికి కాదు, ప్రార్థనలకు కాదు. నాకు డొక్కల్లో నొప్పి అయ్యారు, నాకు పక్కల్లో నొప్పి అయ్యారు, నాకు కిడ్నీలో 2 రాళ్ళు అయ్యారు. మనకి కూటమి అయిపోతే ఇంక ఇదే కూటం. ఏడ సభ అయినా కానీ 2 రాళ్ళు వెనకేసుకున్నాయ్యా, ఒకటి దీంట్లో ఒకటి దీంట్లో. నాకు గ్యాస్ ట్రబుల్ వెళ్ళి మామూలు ట్రబుల్ కాదు. వరుసలో వచ్చి ఇవన్నీ మాటలు మాట్లాడే వాళ్ళు మనం కోపంలో చూస్తాం కదండి. కానీ మీతో మాట్లాడుతుంటే నాకు ఒక్కొక్కరు 1000 మంది నాకు అనిపిస్తున్నారు. నా కళ్ళు అట్లా తయారైతున్నాయి. బలహీనంగా ఉన్నాను, ఏమనుకోమాకండి. దయతో నన్ను మీరందరూ మనపూర్వకంగా క్షమించాలి, సరేనా? మీ ముందు కూర్చొని వాక్యం చెప్పగలిగినంత యోగ్యుని నేను కాను. నా శరీర బలహీనత అట్లుంది కనుక నా జీవితంలో నేను ఈ పని చేయలేదండి. నిజంగా నా శరీరానికి థ్యాంక్స్ అయ్యా. దేవునికి స్తోత్రం అని చెబుదాం అందరం. హల్లెలూయా. ఇక అందరూ జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పగానే అందరూ వరుసలో వచ్చి నిలబడ్డారు. దేనికోసం? అందరు మాట్లాడరు కొంచెం. అక్క వెనకాల అక్కలు మీరు కూడా నాకు కానొస్తున్నారక్క, మీరు కూడా మాట్లాడచ్చుగా. అటు నోరు మూసుకొని ఇట్లనే చదువుతుంది అడిగారా? నలుగురు గిలుగుడు ఉంటే తర్వాత నేను దిగిన తర్వాత నన్ను 4 బాధలు బాదుకోండి, నేను ఎవరిని. కాకపోతే మాత్రం మీరు వాక్యం అప్పుడు నా బాధలకు మీరు స్పందించాలి. అల్లి చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెబుతాం అందరూ. సరే, వాక్యం అంతా అయిపోయిన తర్వాత అందరూ వరుసలో వచ్చి నిలబడ్డారు బాప్తిస్తాలు తీసుకోవడానికి. ఎవరైనా మీరు ఒక మాట నాకు చెప్పండి, యథార్థమైన మాట. నువ్వే ప్రసంగం చేసినావు, నీ ప్రసంగం అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి ఒక 300 మంది లైన్లో నిలబడితే, కోటాలు అయిపోయిన తర్వాత, సభ అయిపోయిన తర్వాత మనం చాలా గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే, మరి ఈ సంవత్సరం సభలను బట్టి దేవుడు మనకి 10 ఆత్మలను ఇచ్చాడు. హల్లెలూయా. మరి మనము ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి, తమ్ముళ్ళు, ఎవరి తమ్ముళ్ళు ఎక్కడున్నారో అసలు వాళ్ళ గురించి చెప్పాలి అంటే అసలు వీలే లేదు. ఒక్కడు బాప్తిసం తీసుకుంటాడు, వాడంతా గంటలన్నీ ఇటు అదే అల్లొద్దటం. నేనే విమర్శించట్లేదండి, అదేం కాదు. నేను అంటున్నా, పరిచయం చేయడం ఎంత ముఖ్యమో పరిశుద్ధత కలిగి బ్రతకటం దానికంటే చాలా ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నా ప్రియమైన దేవుని పిల్లలారా, వరుసలో వచ్చి నిలబడితే అసలు అంతమందిని చూసి సంతోషపడాలా, సంబరపడాలా? మన ప్రసంగం దెబ్బంటే అట్లా. మరి నేను వాక్యం చెప్తే అనుకుంటున్నావు, ఎవడైనా మారాల్సిందే, ఉగ్ర
మంత్రవాదులు కూడా నా బాప్తిసం ద్వారా మారారు. నేను ఉద్యోగికి బాప్తిసం ఇచ్చిన, ఈ దొంగకు బాప్తిసం ఇచ్చిన అని ఒక్క దొంగను మారితే ఆ దొంగను 10 ఊళ్ళు తిప్పి వాక్యం చెప్పిస్తాము. అరే నేనే కదా నీకు బాప్తిసం ఇచ్చాడు. అవును గారు ఎన్నిసార్లు ఇచ్చింది? ఒక్కసారి. చెప్పించింది ఎన్నిసార్లు? 100 సార్లు. మరి యోహానయ్య గారి సేవలో అసలు యేసు ప్రభువుని కూడా లెక్క చేయని ఉన్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు. అసలు యేసు ప్రభు ఎవరికి ఎక్కువ, ఎవరికి గొప్ప అని మాట్లాడుకునే వాళ్ళు. అట్లాంటి వాళ్ళు కూడా బాప్తిసం ఇచ్చి యోహానయ్య గారి ప్రసంగం విని దెబ్బకి నోరు మూసుకొని, ఊరి నాయను మేము వెళ్తున్న మార్గం సరైనది కాదురా బాబు, మేము ఏదో అనుకున్నాము కానీ మేము నడవలసిన మార్గం ఇది అని చెప్పి మంచిగా మర్యాదగా అందరితో పాటు వచ్చి ఆ వరుసలో నిలబడ్డారు. ఏ వరుసలో? మాట్లాడండి అక్క అనా. మాట్లాడే రాజా. నేను కూడా మాట్లాడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 రోజులు నేర్చుకుంటే ఇప్పుడు అచ్చవిటే తిరుగుతున్నా కాబట్టి 2 వారాల క్రితం బెంగళూరు వచ్చిన మహాతల్లి అంట. మహాతల్లి అంటే మా వాళ్ళు ఎడిటింగ్ వాళ్ళు ఏమని పేరు పెట్టిన, మారుతల్లి అని పెట్టిండు. అయ్యగారు మారుతల్లి దగ్గర ఉన్నాడని. సరే వినండి, అందరు వినండి. ఇప్పుడు అందరు వరుసలో నిలబడ్డారు. దాంట్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి ఎవరైనా కానీ, ఇప్పుడు మన కూటమి పెడుతుంటే మన ఎదురుగానే ఒకడు ఉంటాడు, ఏంది అయ్యగారు ఈ ఊర్లో ఉండాలా లేదా, మైక్ సౌండ్ తగ్గి, వాడు 10 బజార్లు అవుతుంటాడు. వాడు అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తాడు, సౌండ్ తగ్గియాలా, ఈ ఊర్లో ఉండాలనుకుంటున్నారా, పోవాలనుకుంటున్నారా, అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారు అంటాడు. అట్టంటోడు వాక్యం వీని బాప్తిసం తీసుకోవడానికి వస్తే మీరందరూ అడుగుతారు అని. అవా అయ్యగారు ఏం ప్రసంగం అని, అవా అయ్యగారు ప్రసంగం అంటే ఉండాలయ్యా, మామూలు అయ్యగారు కాదు, మరే ప్రసంగం చేసేడు. వాడు దుర్మార్గుడండి, మామూలు దుర్మార్గుడు కాదు. అట్లాంటి ఈ రోజున ప్రసంగానికి లోబడి దేవుడికి అప్పగింపబడ్డాడు. మామూలు విషయం కాదు. మయ్యగారంటే ఖబర్దార్, ఎవరు పెట్టున్నారు, చిన్న చితక విషయం కాదు. మయ్యగారి ప్రసంగం అట్లాంటిది అని మనం పక్కన వాళ్ళమే సంతోషపడుతుంటాం. అట్లాంటిది అయ్యగారికి ఇంకెంత సంతోషం ఉండాలా? ఇక నా బోర్డు అయితే కదా, ఇక నేల మీద నడిచేదాన్ని గాలిలోనే. కానీ యోహానయ్య గారు వాళ్ళందరికీ వరుసగా బాప్తిసాలు ఇస్తున్నాడు, పంపిస్తున్నాడు, పంపిస్తున్నాడు. ఈలాగా పరిసయ్యులు, సద్దూకయ్యులు వరుస వచ్చింది. వాళ్ళు ఎదురుగా రాగానే ఒక దొంగడు మారు మనసు పొందడానికి, బాప్తిసం తీసుకోవడానికి, అయ్యగారు ఇప్పటి నుంచి నేను దొంగతనాలు చేయను, నేను దేవుని కోసం బతుకుతాను, బాప్తిసం అని వాడు వచ్చి వాళ్ళ వయసు ఆ లైన్లో నిలబడ్డాడు అనుకోండి, ఎవరేమైనా ఏమంటాం, తమ్ముడు మంచి నిర్ణయం, ఇప్పటి నుంచి దొంగతనాలు చేయమాకు, మంచి తీర్మానం తీసుకున్నావు, నువ్వు దేవుని మహిమార్గమైన బిడ్డగా మార్చబడాలా, సరేనా అని బుధం మీద 2 దెబ్బలు బాది వాడిని సరేనా అంటాడు. అయ్యగారు ఇంతేనా అయ్యగారు అని అంటే వాడు 4 రోజులు చర్చికి వస్తున్నా, 5వ రోజు నుంచి మళ్ళీ వాడు. ఒక వ్యక్తిని సరైన రీతిలో ప్రభు ఎదుట ప్రజెంటేషన్ చేయటం ఈ రోజున ఒక సరైన దైవజనుడుగా చాలా మంది ఎరుగక అనేక ప్రజలని లోకం వైపు తిప్పుతున్నారు. బాప్తిసం అనేది ఒక పెళ్లికి బాప్తిసం, ఉద్యోగానికి బాప్తిసం, వ్యాపారానికి బాప్తిసం, కలిసి వచ్చిందని బాప్తిసం తీసుకునేవాళ్ళు వచ్చిన మందులు. బాప్తిసం అంటే పరలోకానికి పోయేదానికి బాప్తిసం పోయింది ఎప్పుడు. అది ఇప్పుడు బాప్తిసం దేనికి? ఒక నా దగ్గరకు వచ్చి అంటుంది, ఏంటంటే గారు కలిసి వచ్చిందని బాప్తిసం తీసుకుని అన్ని సోదరులు మీరు మీ పిల్లల్ని పట్టుకొని ఏమంటుంటారు, మా పిల్లగాడు ఒక ఇంటోడు ఒక ఇంటిదైతే బాగుంటుందండి అంటారు. ఇంటోడు ఇంటిదైన తర్వాత నువ్వు ఇల్లు ఇడిచిపెట్టి ఏంటి అది చూస్తారు, అన్నిటికంటే చూడకూడదు, కొంచెం చూడాలన్నో. ఈ రోజున పెళ్లిళ్ళు పరలోకంగా తయారైతుంది, మొత్తం నరకమే, ఎక్కడ సమాధానం ఉండట్లా. నేను అందరికీ చెప్పగలిగిన మాట, అందరికీ చెప్తున్న మాట మనసులో ఉంచుకోండి. వివాహం చేసుకున్న వారు, వివాహం చేసుకోబోయేవారు, మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ జీవితాలలో దేవుడు ఉంటే, సమాధానకర్తగా పిలువబడుతున్న యేసయ్య ఉంటే తప్ప మీ కుటుంబాలు సమాధానంతో నింపబడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే మొత్తం మీద వాళ్ళని పట్టుకొని
వాళ్ళు రావడంతోనే వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని సరిచేసి, పర్వాలేదు నానా, శబాస్ అయ్యా, నీకు ఇప్పటి నుంచి చేయొద్దు అని 4 మాటలు చెప్పొచ్చు. బాప్తిసం ఇచ్చి పంపించేయచ్చు. మంచిగా బతుకుతారనే కదా ఒక వ్యక్తి వచ్చింది బాప్తిసం వరుసలో. మరి వాళ్ళని మంచి మాటలు చెప్పి బాప్తిసం ఇచ్చి పంపించాలి కదా. వాళ్ళని పట్టుకోరు, సర్పసంతానమా, మిమ్మల్ని ఆ మాట మాట్లాడితే మీరేమంటారు? పాస్టర్ గారు ఎంత జోడు మార్కుడు అంటే అసలు సైతాన్ గాడు కాదు, మాకు ఆటంకం ఉంది, మా ఆత్మీయ జీవితంలో ఆటంకం వీడే. ఎవరు ఇది? పాస్టర్ గారు పోయి GARU పోయి GADU. నేననే మాటలు ఈ పూట మీరు అందరూ కొంచెం విజ్ఞత కలిగిన వాళ్ళు అందరూ కొంచెం ఆలోచన చేయండి. వాళ్ళు బాప్తిసం వరుసలో వచ్చి నిలబడితే వారిని పట్టుకొని అంటాడు, సర్పసంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు ఉన్నాడా? అసలు మీకు బుద్ధి చెప్పినవాడు ఉన్నాడాయా? మీరు సర్పాలు, సర్ప సంతానం అంటే సర్పానికి పుట్టినవాడు మీరు. బుద్ధిగా బతుకుతామయ్యా, మంచిగా బతుకుతాం నాయన, మాకు లోకం వద్దయ్యా, మా బతుకులు మార్చుకుంటామయ్యా అని తీర్మానం చేసుకొని వచ్చిన పట్టుకొని ఏమంటాడు అయ్య గారు? మీరు సర్పాలు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ మాటే ఈ పూట మనందరికి అంశం. ఈ మాట ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ తట్టునుగాక, మిమ్మల్ని లేపునుగాక, మిమ్మల్ని పురికొల్పునుగాక, మిమ్మల్ని సరిచేయునుగాక. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, వారిని పట్టుకొని సర్ప సంతానం అనడానికి గల కారణం ఏంటి? బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారిని పట్టుకొని మీరు సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు? ఒక చిన్న విషయం చెప్తాను మీకు. వెళ్ళిటు బఫెలోస్ ని తెలుగులో ఏమంటారు? ఇనుముల, గేదె తెలుసుగా, ఓకే. ఎరుముగొడ్లు ఓకేనా? మాకెళ్ళి బర్రెలు, గొర్రెలు కాదులే నాన్న, మీరు నన్ను చంపమాకండి ఇప్పుడు. బర్రె గొర్రెకి తేడా నాకు కొంచెం తెలిస్తే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. సరే, ఇటు చూడండి అమ్మా. ఇప్పుడు ఈ ఇనుముగొడ్లు అని అన్నారు కదా మీరు, గేదెలు, వాటికి మనం అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కున్న నీళ్ళని ఎంగిలి నీళ్ళు అంటారు. మీరేమంటారు? ముసలి నీళ్ళు అంటారా? అమ్మో, అది ఏదో నీళ్ళమ్మా, నాకు తెలియదు. సరే, మొత్తం మీదమ్మా. ఇప్పుడు ఆ నీళ్ళని అన్నిటిని తీసుకొని ఒక తొట్లో పోతారు, దాన్ని కుడితి నీళ్ళు అంటారు. మీరేమంటారు? మీరు కోడిచి నీళ్ళు అంటారా? కుడితే ఏడైనా కుడితే కుడితి నీళ్ళు అంటే వాట్ ఈస్ మీట్ బై కుడితి అని మరి అంత అల్లెలి చెప్పండి అందరూ, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మీరు అందరూ వినాలా? జాగ్రత్తగా వినడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. వీ హావ్ టు పే యువర్ అటెన్షన్. జాగ్రత్తగా వినాలా. దేవుని మాటలు మీతోనే, మీ కొరకే నన్ను నిలబెట్టుకున్నాడు. ఒక ప్రసంగం వెనకాల ఉన్న పోరాటం ఒక దైవజనుడికి తప్ప మీకు తెలియదు. నిజం చెప్తాను. ఈ పూట అసలు ఈ సెక్షన్ నేను కాంట్రాక్ట్ నేను ఒప్పుకోవాలా. నేను కూలి బోధకుండా అయితే నా వల్ల కాదు నాయన, నేను సాయంత్రమే చెప్తాను అన్నాను. టీపనయ్య గారు నీకు నమస్కారం, చిత్తగించవాలని నేను చెప్తాను. నేను కూలిండి కాదు, బాధ్యత కలిగినాను. ప్రభు కొరకు బ్రతకాలనుకున్నాను. మీరు కూడా ప్రభు కొరకు బ్రతకటానికి ఇష్టపడిన వాళ్ళు. ఇప్పుడు అవకాశం దొరికితే నాకు అసలు మీ అయ్యగారు నన్ను పిలిచిన తర్వాత మీ సంఘం ఏంది, నువ్వు ఏ డిపార్ట్మెంట్, ఏ డినామినేషన్, నాకు అయ్యన్ని పని చెట్టు కింద ఒక్కడున్న వాక్యం చెప్పగలిగిన కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అని చెబుదాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడి పిల్లలారా, ఇప్పుడు వాళ్ళందరూ వస్తే వాళ్ళని పట్టుకొని సర్ప సంతానం అనడానికి కారణం ఆ నీళ్ళని తీసుకొని, ఆ కుడితి నీళ్ళని ఈ గొట్లకి పోస్తారు, గేదెలకి పోస్తారు. గేదె ఆ ఎంగిలి నీళ్ళు, ఆ కుడితి నీళ్లు తాగి దాని లోపల ఏం తయారు చేసింది ఒకసారి నాకు చెప్పండి. కుడితి నీళ్లు తాగిన గేదెలో పాలు తయారవుతున్నాయా? ఓకే. ఇయ్య పాలు తీసుకొని పోయి ఒక బావుకు పోయేది.
అమృతం తయారైతే అని చెప్పండి. ఏదో చెప్పండి. ఎంగిలి కుడితి నీళ్లు తీసుకొని పోయి ఒక గేదెని తాగమని పెడితే ఆ గేదె తాగి దానిలో శ్రేష్టమైన పాలు తయారు చేస్తుంటే, ఈ శ్రేష్టమైన పాలు తాగినటువంటి పాము సర్పం విషాన్ని వెనకకొట్టదు. ఎందుకు వాళ్ళని పట్టుకొని మీరు సర్ప సంతానం అన్నాడు? శ్రేష్టమైన వాక్యం వింటారు, మంచి సంఘంలో ఉంటారు, సర్వోన్నతుడైన దేవుణ్ణి నమ్ముకుంటారు, బాప్తిస్మాలు కూడా తీసుకుంటారులే, మేమేం కాదను. తాగడానికి తాగేది పాలే, కానీ తయారయ్యేదేంటి? వాక్యం వింటున్నప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న మంట మన హృదయాలలో కలగాల. వాక్యం వింటుంటే నేను ఒక దానియేలులాగా ఈ తరములో ప్రభు కొరకు జీవించాలన్న తీవ్రత మన హృదయంలో ప్రభు తప్పక కలుగ చేయనుగాక. వాక్యం హృదయంలోకి పోతుంటే ఆ శ్రేష్టమైన తీర్మానాలు మన హృదయంలో కలుగుతున్నాయా? వాక్యం మన గుండెలో పనిచేస్తుందండి. వాక్యానుసారమైన వ్యక్తిగా ఒక్క పూట బతికి నేను ప్రభు కొరకు చనిపోవాలన్న తీర్మానము కలిగిన వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి ఈ పూట ఈ స్థలంలో ఉన్నాడా? దేవుడు నీ కోసం పరలోకాన్ని తెరిచి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. అందరిలాగా వస్తున్నాం, వాక్యం వింటున్నాం, సర్వసాధారణంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం. కాగా ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వీటిని గురించినటువంటి చింత మన హృదయంలో ఉంది. కానీ వాక్యం వింటుంటే అయ్యో ఒక దానియేలు లాగానే బ్రతకలేకపోతున్నాడే, ఒక షడ్రక్ మెషక్ లాగానే బ్రతకలేకపోతున్నాడే. శ్రేష్టమైన మాటలు విన్న నీ హృదయంలో రూతు లాంటి విశ్వాసం నీలో వచ్చిందా? రూతులాగా దేవుడి కొరకు బ్రతికే ఒక తెగింపు నీ హృదయంలో కలిగిందా? నా మందిరానికి ఒక ముస్లిం స్త్రీ, ముస్లిం కుటుంబం చేసుకుని నమ్ముకున్నది. జరీనా చెల్లిపేరు. ఎంఏ, బిఈడి, ఎల్ఎల్బి ఛాన్స్ చదువులు జరిగింది. నారాయణ స్కూల్ ప్రిన్సిపల్గా కూడా చేసింది. కుటుంబ పరిస్థితులను బట్టి ఇంట్లో వాళ్ళు ఆమె మందిరానికి వెళ్తుందన్న సంగతి తెలిసి స్కూల్ను కూడా మాన్పించారు. ఒక మాట మీరందరూ వినాలా? ఒక్కొక్క ఆరాధనకి, ప్రతి ఆదివారం ఆరాధనకి ఆమె రావటం కోసం ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ పని ఈ పనిలో ఉంటే ఆమె గేటు తీస్తే శబ్దం అవుతుందని గేటుకి గోడ, ఆమె కాంపౌండ్ వాళ్ళ గోడ దూకి బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి వాక్యం విని ప్రార్థనతో అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, అన్నా మంచి మాటలు చెప్పినావు, నేను దేవుని కోసం బతుకుతా, చచ్చిపోయిన ప్రభు కోసమే నేను చచ్చిపోతా, కానీ ఒక మాట అన్నా, ఇంటికి పోయిన తర్వాత ఏది దొరికితే దాన్ని తీసుకొని నన్ను కొడతారు, ఇప్పుడు నేను చస్తాను బతుకుతాను నాకు తెలియదు, అయినా పర్వాలేదు, కానీ ఒక్క మాట అన్నా, నేను కనుక చనిపోయినప్పుడు నువ్వు మాత్రం ఒక్కసారన్నా వచ్చి నా గడప దగ్గర నిలబడన్న ఒక్క మాట ప్రార్థన చేసిపో. నిన్ను భూస్థాపన చేయడానికి కూడా నా బంధువులు ఒప్పుకోరు, నా కుటుంబీకులు ఒప్పుకోరు, కానీ నాకు ఒక విశ్వాసం, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను కనుక నా మరణం బట్టి నా కుటుంబం అంతటిని దేవుడు రక్షిస్తాడు. ప్రతి పూట ఆ పిల్ల చెప్తున్న మాటలు వింటుంటే, వాక్యం చెప్తున్నా, నా గుండె పగిలిపోతా ఉంటుంది. ఎదురుగా కూర్చుంటుంది వాక్యం వింటా. అందరూ సరదాగా వాక్యం వింటా ఉంటారు, అందరూ ఏదో రాసుకోవాలి కాబట్టి రాసుకుంటా ఉంటారు. ఆ బిడ్డ ఏడ్చుకుంటా కన్నీళ్ళతో వాక్యం వింటా. ప్రతి పూట ఆ పిల్లకు ఆలోచన ఏంటంటే, ఇదే నా ఆఖరి రోజు, దేవుడిలోనే నా జీవితం ఈ చివరి పూటే, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతే నాకేం జరిగింది, నాకేమైనా పర్వాలేదు, కానీ నేను మాత్రం ప్రభు మాటలు వినకుండా నేను అస్సలు ఉండలేను, ఆయన సన్నిధికి నేను వెళ్ళాలా. నేను ఒక మాట మీ అందరికీ చెప్తున్నాను, ఎన్నో వ్యతిరేకతలు కలిగిన వాళ్ళు దేవుడి కొరకు ఇంత ఖరీదైన తీర్మానాలు తీసుకుంటున్నారా? ఒకసారి నాకు వెనకాల ఇటు తిరిగి చూపించిందండి, డ్రెస్తోని, ఆమె వేసుకున్న వస్త్రాలతోనే చూపించింది. వెనకాల మొత్తం ఆమె గాయాలు మొత్తం ఆ డ్రెస్కి అంటుకొని పోయి ఉన్నాయండి, మొత్తం ఘాట్లు కనిపిస్తున్నాయి, పుండ్లు కనిపిస్తున్నాయి. ఆమెని వీపు మీద అట్లా కొట్టాను వాళ్ళ ఇంటి వల్ల. నన్ను ఎంత కొట్టినా పర్వాలేదు, నేను దేవుని రాజ్యానికి వారసులంత మార్చిపోయాను. నా కోసం ప్రార్థన చేయటం మర్చిపోవద్దాను. ఇలాంటి దైవజనులు నా జీవితంలో దొరకటం నా భాగ్యం.
వాక్యం వింటుంటే నేను ప్రభు కొరకు బ్రతకాలనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎన్నో నిందలు అనుభవించాడని ఈ పూటలో చెప్పిన ప్రసంగం అసలు నా హృదయాన్ని కదిలించిందని చెప్పి ఆ బిడ్డ ఏడుస్తుంటే నేను అసలు చెప్పడానికి నా దగ్గర ఈ పూట మీ దగ్గర మాట్లాడతాను. నేను ఎందుకు ఈ మాటలు మీ అందరికి చెప్తున్నాను చెప్పనా? ఎన్నో ప్రసంగాలు మీరు వినొచ్చు, ఎన్నో సభలకు మీరు వచ్చి ఉండొచ్చు, ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ ఇటువంటి సభలు మీకు జరుగుతుండొచ్చు. నాకు అవన్నీ తెలియదు. కానీ నేననే మాట శ్రేష్టమైన పాల కంటే శ్రేష్టమైన, అన్నిటికంటే విలువైన, ఘనమైన ఈ దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళిన తర్వాత శ్రేష్టమైన స్వభావాలు ప్రపంచమంతటికి వెల్లడి పరచగలిగిన వ్యక్తులముగా ఈ తరంలో మనందరం మిగిలిపోతాముగాక. అల్లెలు చెప్పండి అందరికీ. పాటలు పాడటం కాదు, పాటలు రోడ్డు మీద పోయారు. తానయ్య కూడా పాడతాడు పాట. తెలుసా పాట మీకు? ఇటు పాడరు అది. మిన్నైనది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే. ఆ వాక్యమే నువ్వేమైనావు? పాట పాడినావు కదా, ఎక్కిళ్ళు పెట్టుకుంటూ పాడితే రసం వచ్చిందా నీకు పాట పాడితే? మంచిది, మంచి పాటే పాడండి. పాటల కంటే దేవునికి ప్రవర్తన ముఖ్యం. ఇక్కడ అది కావాలా? ప్రసంగికుడు ముఖ్యం కాదు, ప్రవర్తన కలిగిన వాడు పరలోకానికి ముఖ్యం. నేనైనా సరైన ప్రవర్తన లేనోడైతే తీసి దెబ్బకేస్తాను. రేపు మీ ముందు పోజులు కొట్టొచ్చాము. పోజులు పరలోకంలో పనికిరావు, పోజులు ఫోటో స్టూడియోలో పనికి వస్తాయి. ఇటు తిరుగు ఇగిలి మాకు బరిలాగా పళ్ళు మొత్తం బయట పెట్ట మాకు వచ్చావు. మంచిగా డబ్బు ఈడ బాగా పోజులు ఏడింది ఫోటోలు వస్తాయి. దేవుని సన్నిధిలో పరలోకానికి పోజులు అసలు పోతున్నా. పరలోకానికి వెళ్ళవలసిన వాడు ప్రవర్తన కలిగిన వ్యక్తికి ఈ తరంలో మిగిలిపోవాలి. అల్లెలుయా అని అందరు బిగ్గరగా, కొంచెం బిగ్గరగా చెప్పండి అందరూ. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఆ మాట చదువుతారు చూడండి. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు పరిసయ్యులలోను సద్దుకాయులలోను అనేకులు బాప్తిసం వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అల్లెలు చెప్పండి అందరు గట్టిగా, కొంచెం బిగ్గరగా చెప్తామా. వారిని పట్టుకొని బాప్తిసం ఇచ్చి యోహాను అయ్యగారు మాట్లాడుతున్నాడు. మీరు బాప్తిసం తీసుకొని వచ్చే వరుసలోనే ఉన్నారు, బాప్తిసం తీసుకొని ఆ వరుసలో ఆ గుంపులో ఉన్నారు. కానీ మీ బుద్ధులు మంచివి కావు, మీ క్రియలు మంచివి కావు, మీ ఆశలు మంచివి కావు, మీ కోరికలు మంచివి కావు. చేతిలో బైబిల్ ఉంది, గుండె నిండా పాపం ఉంది. వచ్చేది మందిరానికి ప్రవర్తనలో సరిలేదు. మిమ్మల్ని బట్టి నా నామ మందిర జనుల మధ్యలో దూషణ పడుతుంది. ఈ రోజున మందిరానికి వచ్చి పాపం చేసేవాళ్ళు, ప్రార్థన చేసుకుంటే లోకాశలు కలిగి బ్రతికేవాళ్ళు. మీ అందరికి నిజంగా యథార్థంగా ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. నిజంగా యథార్థంగా నాకు పరలోకం కావాలి అన్న వాళ్ళు అల్లెలు చెప్పండి. ఓకే, మంచి మాట. ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చి మీకు పరలోకం కావాలి కదా, నేను తీసుకొని పోతానని చెప్పి వస్తే మీరు పోతారా? వెళ్తారా? ఇంకా పోతారా అని చెప్పి నేను తీసుకొని పోతే నువ్వేమంటావు? మరి ఏంత అర్జెంట్గా అయితే అనండి, ఏంత అర్జెంట్గా అయితే ఎట్లా మళ్ళీ కొంచెం ప్రిపేర్ అవ్వాలి. నా భార్యకి, నా బాధకి, నా పిల్లలకి అందరికి చెప్పి నువ్వు నరకానికి పోయేది. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నారు. ఈ పూట నేను ఒక యథార్థమైన దైవజనుడిగా, నా హృదయంలో ఒక మంట, ఒక భారము కలిగిన దైవజనుడిగా, ఒక భారాన్ని మోస్తున్న ఈ తరములో ఒక దైవజనుడిగా నేను మీ అందరికీ చెప్పగలిగిన మాట, నువ్వు వచ్చి నిలవబడిన వరుస మంచిదే, కానీ మన గుణము కూడా శుద్ధీకరించబడిందా? వాక్యం వింటున్న మీలో ఏ తీర్మానాలు కలుగుతున్నాయి? ఒక పేద విధవాడు వచ్చి వాక్యం విన్నది, 2
కాసులు ఆమె దగ్గర ఉంది. వాక్యం అయిపోయిన తర్వాత ఏం చేసింది మీరు చెప్పండి నాకు. వాక్యం అయిన తర్వాత ఏం చేసింది అంటే అటు చూస్తుంది నాకంటే ఏం చేసింది అక్క అన్నా ఏం చేసింది? ఆ 2 కాసులు తీసి ఆ కానుక పెట్టి వేస్తాయి. వాక్యం వినగానక ఆమెకు ఏమనిపించింది? దేవుని కంటే ముఖ్యమైనది నాకు ఏది కాదు, నాకు దేవుడు ఉంటే చాలు అనిపించింది ఆమెకు మొత్తం మీద. వాక్యం వినగానే ఆమెకు వచ్చే ఆలోచన ఏంటంటే నాకు దేవుడు మిగిలి గలతీయులకు రాసిన పత్రిక మామూలు సంఘాలు కాదు, పౌలయ్య గారు కట్టిన సంఘాలు తెలుసా? అంటే మీరేం దేవునికి ఇయ్యలేని వాళ్ళనో మీరు శాతకాని వాళ్ళనో నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అన్యేదా భావించమాకండి. మీరు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, కానీ మనం ఇచ్చేది కొంత అయితే వాళ్ళు చేసింది ఏంటో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 35 చూడండి. శక్యమైతే దొరికిందా? 15 అంటే చూడండి. 4:15 గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం 15. ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చివేసి ఉందరని మీ పక్షమున సాక్ష్యము పలుకుతున్నాను. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. గలతీ సంఘం చూసారా? శక్యమైతే అంటే అవసరమైతే వీళ్ళుంటే సేవ కొరకు పండ్లు బీకిచ్చే వాళ్ళు ఉన్నారంట పౌలయ్య గారి సేవలో. ఇప్పుడు మన సేవలో పళ్ళు రాలగొడతారు. పళ్ళు బీకుడు కాదు, పళ్ళు బీకుడు. ఎవరు? ఓజగాయ గారు. ఇదే బైబిల్లో రాయబడిన మాట, దేహమునకు దీపం. అంటే మా జీవితం ఆరిపోయినా పర్వాలేదు కానీ వెలిగించే నీ సేవకు మేము సహకారులుగా మిగలాలి అన్న తీవ్రత వాక్యం విన్న వాళ్ళ గుండెలో కలిగింది. వాక్యం వింటున్నప్పుడు అసలు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నాకు నా వైపు చూడాలంటున్నా. మీరు తలకాయ కిందకి వేసుకోకూడదు. పరీక్ష ఎట్లా రాయాలి, ఏం చేయాలి, ఏమి రాస్తే బాగుంటుందని నాకెళ్ళి చూడండి. ఏం పర్వాలా, నేనేం భయపడను. నేననే మాట వాక్యం వింటుంటే మీ గుండెలో ఏమనిపిస్తుంది? కొంతమందికి వాక్యం వింటుంటే ఫోన్ నొక్కాలనిపిస్తుంది. చెప్పండి, కోడి గెలికినట్టే. అరే నేను దేవుడి సన్నిధిలో కూర్చున్నాను, దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ మాట ద్వారా నన్ను బలపరుస్తాడు, ఈ మాట నన్ను శుద్ధీకరిస్తుంది, ఈ మాట నన్ను లోకములను ప్రత్యేకపరుస్తుంది, ఈ మాట నన్ను ప్రపంచమంతటికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తుంది అన్న దర్శనం ఏ వ్యక్తికైనా గనక కలిగి ఉంటే తప్పకుండా నా దేవుడు మీరనుకున్న దానికంటే, ఊహించు వాడికంటే, అడుగు వాడికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు ఈ పూట కూడా చేయడానికి సమర్థుడై ఉన్నాడు. అలానే చెప్పండి అందరు గట్టిగా. ఇప్పుడు వాక్యం వింటుంటే ఆమెకేమో ఆ 2 కాసులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఒకసారి సమరయ స్త్రీ యేసుప్రభు మీటింగ్ వచ్చింది, మీకు తెలుసు. యేసుప్రభు మీటింగ్ పెడితే ఒక్క ఆమె వచ్చింది. యాకోబు బావి దగ్గర మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళకి కూడా అయ్యగారు వాక్యం చెప్పిందంటే యేసయ్య ఎంత స్పెషల్ అండి. నాతో పాటు ఒక ఆయన పెద్ద ప్రసంగికుడు, పెద్ద అయ్యగారు, ఆయన నాతో పాటు వచ్చింది. నాతో పాటు వచ్చి అంటుండే, ఏం లేదు గారు జనమే లేరు, మనం ఏం వాక్యం చెప్పాలి? ఏనన్నా జనాలు ఉన్నా లేకపోయినా లైట్ ఎలగుతూనే ఉండాలా, ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలా? జనాలతో పని లేదు, నీ పని నువ్వు చెయ్యయ్యా అని అంటే నాకు జనం ఉంటేనే వచ్చిందంట ఆయనకి. ఏందో ఒక్కడే ఉన్నాడు మరి, ఒక్కటే. ఎవరు? ఇట్లాంటి తీసుకుపోయి ఆ యాకోబు బావి దగ్గర పెడితే ఓ లేడీస్ కదా అని మాట్లాడుకుంటూ కూడా ఉన్నాడు. చెయ్యాల్సిన జాతర కానీ పైకి మాత్రం గోభక్తి కల్లోలాగా మెయింటైన్ చేస్తాడు. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ ఒకటే ఉంటే యేసు అలిసిపోయాడని ఉంటుంది అక్కడ బైబిల్లో. శిలువ మోసినప్పుడు యేసే కన్సల్ట్ రాలా, సేవలు అలిసిపోయి నలిగిపోయి ఓపిక లేక శక్తి లేక ఏం చేయాలి అర్థం కాక ఆ పూట నేను గనక విశ్రాంతి తీసుకుంటే ఈ ఆత్మ నరకానికి
యవన పాత్రురాలుగా మార్చబడుతుందేమో అన్న భావనతో, భారము కలిగిన గుండె కదా మన యేసయ్య గుండె. ఆ భారముతో వచ్చి యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడితే, మీరందరూ వినండి, వచ్చేటప్పుడు పాపిగా వచ్చింది, వచ్చేటప్పుడు కుండ పట్టుకొని వచ్చింది. వినాలి మీరందరూ, నీకు ఎంతమంది పెనిమిట్లంటే చెప్పింది. ఆమెతో యేసయ్య డోలు తెరిచి, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇప్పటి నుంచి పాపం చేయొద్దన్న మాట ఆమెతో ఒక్క మాట కూడా యేసయ్య మాట్లాడాల. మరి పాపాంతురాలైన స్త్రీని అందరు రాళ్ళతో కొడుతుంటే ఆమె యేసు ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళందరి పేర్లని దేవుడు ఇసుక మీద రాస్తుంటే ఒక్కొక్కటి ఎత్తినట్టు ఆడబడేసి ఎవరిదన్నాడు వారిపోతే, అప్పుడు ఆమె తను యేసయ్య ఏమన్నాడు, అమ్మా ఎవరు నిన్నేమనలేదా, నేను కూడా నిన్నేమను, ఇక మీదట పాపం చేయొద్దు ఆమెతో అన్నాడు. మరి యాకోబు బాబులకి సమరిస్తాను అన్నాడా? ఇక మీద పాపిస్తే బతకబాకో, ఇంట్లో ఉన్న 5 నెలగొట్టే అన్నాడా? ఆమె జీవితాన్ని ఆమెకు చూపించాడు. సరే అమ్మా, ఇక కోట ముగించబడింది, ఇంకే బొమ్మ అని చెప్పి సభ క్లుప్తంగా జరిగింది. సభ వచ్చేటప్పుడు కొండ పట్టుకొని వచ్చిన ఆమె వెళ్ళేటప్పుడు కొండ విడిచిపెట్టింది. పాపిగా వచ్చిన ఆమె సాక్షిగా మార్చబడింది. అందరి దగ్గరికి పోయి చెప్తే, నేను విన్న వాటిని కన్న వాటిని గురించి ఆ గురించి చెప్పినాడు, అక్కడ ఉన్న రాని మరి అనేకుల్ని ప్రభు కొరకు సాక్షులుగా తయారు చేసేది. నేను ఒక మాట మీ అందరికీ చెబుతాను, ఆమెతో యేసు ప్రభు నువ్వు పాపం చేయదన్న మాట అనలా, కానీ యేసయ్య మాటలు ఏంటంటే ఆమెకు అనిపించింది, ఈ మాటలు విన్న తర్వాత కూడా నేను పాపం చేయొచ్చా, ఈ మాటలు విన్న తర్వాత కూడా నేను ఆ పాపం బతకచ్చా, ఆ ధర్మమేనా అసలు, ఆ దుర్మార్గమైన ఆ బతుకులోంచి నేను బయటికి రావాలి కదా. ఆయన ముఖ దర్శనం చేసుకున్నాక, ఆయన స్వరం విన్నాక, ఇక నేను ఆ దౌర్భాగ్యమైన బతుకు బతికేందుకో, ఆ బతుకు నా బతుకు యేసు కొరకు ఒక శ్రేష్టమైన జీవితం నేను జీవించాలా. వాక్యం వింటే, దేవుడి మాటలు వింటే గుండెలో ఒక సరైన తీర్మానం కలగాల. అట్లాంటి మాటలు వినాలి మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటామంటే అట్లా వినే పద్ధతి అది. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి 12వ అధ్యాయం, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించే, నీ నామాన్ని గొప్ప చేస్తాను, ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడితే, దేశాన్ని, బంధువులని, తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికి ఎన్ని రోజులు టైం తీసుకోండి? నాకు 3 వారాలు కావాలి అన్నాడా? 1 నెల టైం ఏంటి బాబు అన్నాడా? సార్ 1 సంవత్సరం సార్ అన్నాడా? ఏందమ్మా బాప్తీసం తీసుకోవడానికి ఇంకా వెనకాడుతున్నా తమ్ముడు, బాప్తీసం నేనయ్యా, మరి ఏందిరా మరి చేయాల్సిన ఘోరమైన పాపాలన్నీ చేసి 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 లోకం అంతటి చూసి 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 ఇక్కడికి వచ్చి, దేవా నువ్వు 2 చేతులు ఇట్లా పెట్టగానే వేసుకో 5 అయింది. నీ ఆరాధన నేను చూసి మైమరిపోవచ్చు, పర్లోకం నేను చూసి అబ్బారే అమ్మాయి ఏం కథ తెలుసా, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు అని దేవుడు చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు చూడు ప్రతి వారం ఒకటే పాడు, దేవా వారం అంతా చేయటం, వచ్చి పాడటం. నిన్నాశ్రయించా ఏమ చూపించి, ఇంకా నన్ను ఆదుకుంటే ఈ వారానికి మళ్ళీ నేను చేయాల్సింది చేసి వస్తాను. ఏమయ్యా తమ్ముడు, చెల్లి, అక్క వినండమ్మా, ఏముంది పాపం ఏముందమ్మా, పాపం గురించి మనకి తెలియదా, పాపాన్ని చూడట్లేదా, పాపాన్ని తెలియని శరీరాలం అనేది ఎంత చూస్తున్నావు లోకంలో. పరిశుద్ధతను గురించిన అవగాహన చెబుతుంటే ఒకరికి జ్ఞానం రావట్లేదు. పాపం ఎట్ట చేయాలి ఎవడు ఇంతవరకు చెప్పలా, బూతులు ఎట్ట మాట్లాడాలో ఒక్కడు చెప్పలా, పక్కన నెట్ట మంచాల ఇంతవరకు ఎవరు చెప్పలే. అవి మాత్రం నెంబర్ 1గా చేస్తాను జనాలను. ఒక్క మాట ఈ పూట మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. మన ఈ మధ్య యవనస్తులకు ఒక కూడిక పెట్టా, యవనస్తుల కోసం కూడిక ఏడ్చి పెట్టుకున్నా పూట. దేవా యవనస్తుల్ని కొంతమంది నేను ప్రభు వైపు తిప్పుతున్నాయి, నా డబ్బు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నా బలం ఖర్చు అయిపోయినా పర్వాలేదు, నేను తొందరగా చచ్చిపోయినా పర్వాలేదు, నాకు నిద్రాహారం లేకపోయినా పర్వాలేదు, ఒక యవన తరం ఈ కాలంలో నీ కొరకు నిలబడాలి ప్రభాని యవనస్తులు కూడికి పెట్టి ఆ యవనస్తుల కోసం ఒక పాట కూడా రాశారు. వాళ్ళకి దాంట్లో మొదటి వచ్చిన రాసిన ఆ మొదటి వచ్చిన పాట ఏంటంటే, పాపములో ఏమున్నది
క్షణికమైన మీ సభలు కదా, క్షణికమైన సంతోషమే లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైనదయా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీ అంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీ అంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడి నీడే మోతును. అలాగే చెప్పడం వచ్చిన విన్నారా మీరందరూ? పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే లోకములో ఏమున్నది, అల్పకాల సుఖభోగమే. మరి ఎక్కడ? యేసు నీలోనే ఆనందము, అది యేసులో ఆనందం శాశ్వతం. పాపములే అవునండి, ఎన్ని క్షణికం కదా. పాపాన్ని గురించినటువంటి ప్రసంగాలు విన్నా, లోకము నుండి ప్రత్యేకించబడాలన్న ఆలోచనలు మనకి కలిగిన మనం ఇంకా పాపపు ఇష్టమైన లోకములో బానిసలుగా బ్రతుకుతున్నాం. మనందరము క్రీస్తుకు ఖైదీలముగా మార్చబడి ఒక తరముగా మనందరి జీవితాలు మిగిలిపోవునుగా. అలా నేను చెబుదామా? అందరం బిగ్గరగా, కొంచెం బిగ్గరగా చెబుదామా? అందరూ ఏమంటున్నారు? పాపంలోనే బాగుంది అంటున్నారు కదా, పాపలే వచ్చింది అంటున్నారు కదా. ఎంతసేపు చేస్తారండి పాపం? ఎన్ని రోజులు తాగుతావు నువ్వు? నీ తాగుడు వల్ల నీ కుటుంబం ఏమైపోతుంది? పాపం క్షణికమైంది, పాపం తుచ్చమైందంటే ఆ పాపం కోసం పెళ్ళైన వాళ్ళు కూడా వ్యభిచారంలో పడుతున్నారే. ఎంత ఘోరం అండి పాపం. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. రోగంతో ఉన్నవాడు నరకానికి పోడు, పాపముతో ఉన్నవాడు నరకానికి పోతాడు. ఎంత రోగివైనా నువ్వు పరిశుద్ధుడు అయితే ఆయన రాజ్యానికి నువ్వు నిశ్చయంగా వారసునిగా మార్చబడతావు. ఈ రోజున పాపంలో ఏముంది అనుకోవాల్సింది పోయి అందరూ ఏమంటున్నారు? ప్రార్థనలు ఏముంది, పరిశుద్ధంగా బతికితే ఏముంది అంటున్నారు. అనట్లేదా? మీరు వినట్లేదా? చచ్చిపోతావా? చిత్రా సినిమా పోతావా? దాంతో వచ్చిన రాసుకున్నా, పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా. పరిశుద్ధతలో ఏమున్నది, విజయకరమైన స్థితియే కదా. ప్రార్థించుటలో ఏమున్నది, సింహముల మధ్య ఘనతే కదా. నాకు ప్రార్థన కావాలయా, పరిశుద్ధతలో సాగాలయా. నాకు ప్రార్థన కావాలయా,
సాగాలయ్యా, పరిశుద్ధతలో సాగాలయ్యా. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును. నాకున్న ఈ బలముతో నీ కాడిని అల్లనే చెబుదాం, బిగ్గరగా చెబుదామా? నా ప్రియమైన దేవుడి పిల్లలారా, దైవ జనాంగమా, విజ్ఞత కలిగిన వారులారా, అన్ని చూసిన వారులారా, ఒక దైవజనుడి హృదయ వేదనని ఈ పూట మీరందరూ పట్టించుకుంటారని కోరుకుంటున్నారు. సరదాగా ఇక్కడ కూర్చొని ఈ మాటలు నేను మాట్లాడుతుంటే నాకు కడుపులో నొప్పి లేస్తుంది. మీకు తెలియదు, నా పూర్తి కడుపులో నొప్పి. నేను చాలా కష్టంగా ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది నాకు. కానీ ఈ పూట నేను మీ ముందు నిలబడటానికి, ఒక పూట ఎక్కువ ప్రసంగం చేస్తే ₹1 ఎక్కువ వస్తుందన్న భావ నాకు అసలు. నాకు దేవుడు చాలా సమృద్ధి నుంచి దేవుడు బిడ్డలు దేవుడి కోసం చనిపోయే ఆత్మీయులు దేవుడు నాకు ఇచ్చాడు. మా జీవితాన్ని కాల్చుకునే వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు. నేను సంతోషంగా ఉండడం కోసం నలిగిపోయే బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఏది తక్కువ నేను మీ మధ్యలోనికి రాలేదు. నా హృదయంలో వేదన ఒకటే, విన్న వాక్యం మన హృదయాలలో క్రియల రూపముగా ప్రపంచమందరికి వెళ్ళడుగునుగా. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు ఇన్ని సంవత్సరాలుగా వాక్యం వింటే ఎందుకు ఎందుకు ఒక రూతుగా బ్రతకూడదు? చెల్లి, తమ్ముడు, నువ్వు ఒక యోసేపుకి ఎందుకు బ్రతకూడదు? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభు కొరకు ఎందుకు నువ్వు మార్చబడకూడదు? ఇంకా వాక్యం వింటుంటే పాపేటు చేయాలనిపిస్తుంది, లోకంలో బ్రతకాలనిపిస్తుంది. ఇకనైనా నువ్వు ప్రభు వైపు తిరపబడాలని నా తండ్రి ఈ పూట నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను సరి చేయను గాక. హల్లెలూయా అని చెప్పండి అందరూ. కొంచెం బిగ్గరగా చెబుదాం. సర్ప సంతానమని పిలవడానికి గల కారణం, సర్ప సంతానమని వాళ్ళని పిలవడానికి గల కారణం, శ్రేష్టమైన పాలు తాగి విషం తయారవుతుంది, అవిధేయత తయారవుతుంది, దుర్మార్గత తయారవుతుంది, లోబడని మనస్తత్వాలు తయారవుతున్నాయి. మంచి మాటలు వింటున్న మన జీవితాలు క్రీస్తు వలె మనందరము మార్చబడుట కొరకు దేవుడు మనకి కృపను గ్రహించునుగాక. ఆయన వలె ప్రయాసపడుట, ఆయన వలె నడుచుట, ఆయన వలె ప్రార్థించుట, ఆయన వలె జీవించుట, ఆయన వలె మొరపెట్టుట, ఆయన వలె హింసించబడుట ఈ తరములో మనందరము మన శరీరములలో నేర్చుకుందుముగాక. మంచి మాటలు వింటున్నారు. ప్రతి పూట మీ దైవజనుడు మంచి మాటలే కదా మీకు ప్రసంగాలు చేస్తుంది. మంచి ప్రసంగాలే కదండి చేస్తుంది, మంచి మాటలే కదండి మీరు వింటుంది. వాక్యం వింటున్నప్పుడు నువ్వెందుకు వాక్యానుసారమైన వ్యక్తిగా నువ్వు ఎందుకు మార్చబడలేకపోతున్నావు? ఎన్ని రోజులు కావాలి నీకు? ఎన్ని ప్రసంగాలు కావాలి నీకు? మంచి సంఘం, మంచి పాలే, కానీ ప్రవర్తన ఏది? నీ ఆశలు ఏంటి ఇట్లున్నాయి? నువ్వెందుకు ఇట్లున్నావు? తమ్ముడు, నువ్వు ఒక దాడియాలలాగా మార్చబడాలి కదా నువ్వు విన్న ప్రసంగాలకి. ఎందుకు ఇట్లా అయిపోతున్నావు మనం? అమెరికాలో ట్విన్ టవర్స్ ని కూల్చేసినటువంటి వ్యక్తి ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. బతికున్నప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక భయంకరమైన మాట చెప్పాడు. ఒక క్రైస్తవుడు నిజంగా ఒక క్రైస్తవుడు లాగా బ్రతికుంటే నాలాంటి ఉగ్రవాది అనేవాడు పుట్టుండేవాడు కాదా. ఎలా గౌరవం వాటికి ఒక క్రైస్తవుడు ఎందుకు దేవుడు బ్రతుకులేకపోతున్నాడు? ఒక ఉగ్రవాది కూడా మాట్లాడాడు. మనం దేవుడి కోసం బ్రతకాల్సిన వాళ్ళమండి. రోగం వచ్చి చచ్చిపోయా కంటే, ఒక యాక్సిడెంట్ లో చచ్చిపోయా కంటే, ఒక గొడవల్లో పగలతో చచ్చిపోయా కంటే, తిండి లేక చచ్చిపోయా కంటే దేవుడి కొరకు మరణించడం శ్రేష్టం. అది గొప్ప భాగ్యం, అది కృప అండి, అది కృప. శరీరముడు చంపేవానికి భయపడమాకండి, శరీరముడు చంపే ఆరోగ్యానికి భయపడమాకండి. ఇల్లు లేదన్న వ్యాధులను విడిచిపెట్టండి. లౌకికమైన కార్యాలు మీకు అనుకూలంగా లేవన్న భావన మీ హృదయంలో వచ్చి దేవుడి
మన హృదయాలలో ఈ పూట కలగాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన, నాకేమున్నా లేకున్నా నేను ప్రభు కొరకు జీవించే వ్యక్తిగా నేను మార్చబడతాను. దేవునికి స్తోత్రం చెప్తారా అందరూ? అందరూ బిగ్గరగా చెప్పరా? నిజంగా నిన్ను దేవుడు ఎంత ప్రేమించాడు తెలుసా? తమ్ముడు, చెల్లి, అమ్మ, అన్న, దేవుడు మనం ఎంత ప్రేమించాడు. మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనని నమ్మి మన ఇంట్లో ఉన్న బీరువాని ఏమంటారు మీరు? బీరువా తాళం ఇస్తున్నారు మన ఇంట్లో. యేసయ్య మనల్ని నమ్మి తన ప్రాణాన్ని ఇచ్చాడు. నిజమా అబద్ధమా? మన తల్లి మన మీద అనుమానపడుతుంది, తండ్రి అనుమానపడుతుంది, భర్త అనుమానపడుతుంది, భార్య అనుమానపడుతుంది, పిల్లలు అనుమానపడుతున్నారు, మన ద్వారా సహాయం పొందిన వాళ్ళు కూడా అనుమానపడుతున్నారు మనల్ని. ఇంకా దేవుడు నిన్ను నమ్ముతుంది, మనం ఏం ఇవ్వకపోయినా దేవుడు తన ప్రాణాన్ని మనకిచ్చి మనల్ని నమ్మాడు దేవుడు. మనం దేవుడిని మోసం చేయకూడదు. మనిషిని మోసం చేసి బ్రతకలము కానీ దేవుడిని మోసం చేసి ఎవరు బ్రతకలే. ఆయన నిన్ను నమ్ముతున్నాడు. నేను ఆ వచ్చిన రాసుకున్నాను ఆ పాటలో, నన్ను ప్రేమించుటకు ఏమున్నది, దేనికి కొరగాని బ్రతుకే కదా, ప్రాణము పెట్టుటకు ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా, నన్ను ప్రేమించుటకు ఏమున్నది, దేనికి కొరగాని బ్రతుకే కదా, ప్రాణము పెట్టుటకు ఏమున్నది, దూరమైన బ్రతుకే కదా, యేసునితో ఉండాలని, నీ ప్రేమను పొందాలని, యేసునితోనే ఉండాలని, నీ ప్రేమను పొందాలని, యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం, యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం, ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును, నాకున్న ఈ బలముతో నీ కాడిని మోతును. హల్లెలూయా చెప్పండి, కొంచెం బిగ్గరగా చెబుదాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పూట నేను మీ అందరికీ చెప్పగలిగిన అద్భుతమైన మాట, చక్కటి పాలు తాగుతున్నాం. పాల కంటే శ్రేష్టమైనది, జుట్టి తేనె దారాల కంటే శ్రేష్టమైనది ఏంటిది? మొదలుపెట్టింది ఏంటిది? దేవుడి వాక్యం అనండి. ఏమండి, 2 కరెంటు తీగలు పట్టుకున్నవాడు జాగ్రత్తగా ఉండాలా? మాట్లాడరా, ఆకలి అవుతుంది కదా. 2 తీగలు చేతిలో పట్టుకున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అటు ఇటు అందరికి ఇగిలించుకుంటా సరదాలు పడుకుంటా అని అంటే కాయకిలాగా మాకు నాకంటే అధ్వానంగా కానొస్తాను. ఇక నవ్వితే పొద్దు తప్ప మంచి కాదు. అర్థమైనా అర్థం కాదు అంటే నేను చాలా బయట కదా అసలు. ఇక గాలి ఎట్టుంటా అది చూడండి, కాలి బూడిదేనాడు మొహం ఎట్టుంటుందండి. అంటే చేతిలో కరెంటు వైపు పట్టుకున్నాడే జాగ్రత్తగా ఉండాలంటే దానికంటే శక్తి కలిగింది దేవుని వాక్యం కదా. మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? జాగ్రత్తగా ఉండండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. దేవుని దెబ్బ తట్టుకోలేరు మీరు. పోలీసు వాళ్ళ దెబ్బలు ఎప్పుడన్నా తిన్నారా? తినలేదా? తినండి కొద్దిగా. పోయి వాడి జేబులో ఉన్న పెన్ను ఏదైనా లాక్కొని ఏం చేస్తామని అన్నానండి. 4 వీకులు పీకుతా. మీకు ఆ లాఠీ చార్జీ ఎట్టుంటుందో కొంచెం అర్థమైనాక అప్పుడు దేవుడి లాఠీ చార్జీ ఎట్టుంటుందో కాస్త. మామూలు ఈ చేతులతో కొట్టినోడికే నీకు అంత నొప్పి అంత బాధ అయితే, ఇక ఆకాశమైన సింహాసనం భూమి అక్కడ కూర్చుంటే కాళ్ళు ఇక్కడికి వచ్చినాయంటే చేతులు బంగ్లాదేశ్ పోయినాయి తీసుకొని వస్తాను ఒక నీకోసమే.
ఆ ఏ దేశంలో పెట్టుకున్నాడు ఇట్లా దర్జాగా? సోఫాలో కూర్చున్నప్పుడు, చైర్లో కూర్చున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటావా? సరదాగా ఉన్నాడు. ఇప్పుడు అవసరమైతే రే అని తెస్తాడు, తెచ్చినప్పుడు చూద్దాం. కానీ వీపులు విమానపు మోతలు మోగుతాయి, వీపు టేమరెంట్ చట్నీ అవుతుంది, చింతపండు. అర్థమైందా? నిప్పుతో నాట్లాడొద్దు, నీళ్లతో ఆటలాడొద్దు, దేవునితో కూడా ఆటలు కాదు. సరదాగా వచ్చి పోవటానికి ఇది సత్రం కాదు, పుణ్యక్షేత్రం కాదు. దేవుని రాజ్యము కొరకు నియమింపబడుట కొరకు జీవితాలను కాల్చబడే ఒక అద్భుతమైన సంఘం, ఒక స్థలం. దేవుడు ఆ కృపను మనందరికీ ఇచ్చునుగాక. మొట్టమొదటిది వారిని పట్టుకొని ఏమంటున్నాడు కొంచెం చెప్పరా? సర్ప సంతానం అనండి గట్టిగా. ఎందుకన్నాడు ఆ మాట? సర్పం పాలు తాగి మంచి వాక్యం విని, మంచి వాక్యం వింటే ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించాలా? హల్లెలూయా హల్లెలూయా. ఓకే, దేవుని ప్రేమి. వచ్చే వారం ప్రార్థన చేయడానికి వస్తాడు సైతానుడు. నిజం. ఏందయ్యా ఎప్పుడు వచ్చినావు అని నన్ను అడిగింది అనుకో, ఎవరిని? నువ్వు నన్నా అడిగింది? నన్నేనా? నిన్నేనాయా? ఎందుకు ఇంత లేటుగా వచ్చినావు? ఓకే, గ్రామదేశ తెచ్చి ఏమండి, ఒక దైవజనుడి దగ్గర వాక్యం విని వాక్యానుసారంగా బతకాల్సింది పోయి నువ్వు బెదిరించుకుంటా నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే పరలోకం అనేది ఎంఆర్ఓ ఆఫీస్ కాదు. నేను ఎప్పుడు చెబుతాను అందరికి, ఎంఆర్ఓ ఆఫీస్ తలుపులు ఎప్పుడు తీసుంటాయి. క్యాష్ సర్టిఫికెట్ పెట్టుకున్నావా ఆధార్ కార్డుకి? ఈ గేట్లలో నువ్వు దూరచ్చు, ఆ గేట్లు దూరలేవు. పర్లోకి ఎంఆర్ఓ ఆఫీస్ అనుకుంటున్నారు, బాగా బాగా తీసుకుంటాడికి. ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు. కాబట్టి వచ్చేయండి ఎంఆర్ఓ ఆఫీస్ కంటే విశాలమై ఏమల్ల. ఇది ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో జాగ్రత్తగా నడవాలా, లేకపోతే అటు ఇటు తగులుతుంటది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఒక్కటే మాట. ఈ పూట మీ హృదయాలలోనికి పోనివ్వండి. వాక్యమున గుండెలోనికి వెళ్ళిన తర్వాత ఒక మంచి తీర్మానముతోనే దేవుని కొరకు జీవించాలన్న ఆలోచన ప్రభు మనందరికీ కలగ చేయనుగాక. కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఎక్కువసేపు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. కొన్ని విషయాలు చెప్తాను. దేవునికి స్తోత్రం అని చెప్పండి అందరూ. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళని పట్టుకొని ఏమంటాడు? సర్ప సంతానం అనండి. ఒకటి, సర్పములో ఉన్న గుణం ఏంటిదంటే శ్రేష్టమైన పాలు తాగి విషయాన్ని నిలగట్టి మంచి వాక్యం విని బుద్ధులు మార్చుకోకపోతే మనం సర్పాల్లాగా ఉంటాం. మీలో ఎంతమంది సర్ప సంతానం? నువ్వు సర్ప సంతానం అంటే నీ కోపం వచ్చింది. కానీ సర్ప సంతానం ఎవరో నేను కొన్ని లక్షణాలు చెబుతా. ఆ లక్షణాలు కనుక మీలో ఉంటే ఇంకా మీరే నేను సర్ప సంతానమే కాదు అనుకొని వెళ్ళండి. ఏం నడుచుతున్నాం అలాగే చెప్పండి అందరూ. మొదటి గుణం సర్ప సంతానం అనుకున్న మొదటి గుణం మంచి పాలు తాగి విషయాన్ని కప్పుతారు, విషయాన్ని తయారు. 2, పాము ప్రమాదకరమైనది అనండి అందరూ. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. పాము చూడండి, ఇప్పుడు మనందరం ఎంతమంది కూర్చొని ఉన్నాం. ఈ మధ్య పాము పిల్లే, పాము వద్దు పెద్దదిగా చెండదే, పాము పిల్ల పోతుంది. పోనీ పాము పిల్ల అంటారా? పాము పిల్ల కనపడగానే ఒకటి దాని దగ్గర నుంచి దూరంగా పారిపోతాం. 2, అందరు కలిసి కుర్చీలు ఇరిగేదాకా దంతా. నేను అన్నది నిజమా అబద్ధమా? అంటే ఒక ప్రమాదకరమైన దానిని అందరూ చంపుతారు కదా. వారిని పట్టుకొని సర్ప సంతానం ఎందుకు అన్నాడు తెలిసిన? సంఘములోనికి వచ్చిన తర్వాత మనము సంఘములో పాము లాంటి ప్రమాదకరమైన వ్యక్తులముగా ఇక్కడ ఉండకూడదు. అమ్మో ఆ మనిషి డేంజర్ అయ్యో, ఆటేయకపోతే డేంజర్ అనండి. ఏంటి అన్నదా? పొగడకపోతే డేంజర్, పేరు చెప్పకపోతే ఏంది మాట్లాడు. పేరు చెప్పలేదు అనుకో, మనిషి ఇక్కడ ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు. మరి యోసేపు గారు వస్తాను అది కాదు, పేరు చెప్పలేదా అంతే సంగతి. సంఘములో దేవుడి పిల్లలు ప్రమాదకరంగా ఉండకూడదు.
ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చబడాలా. హల్లెలూయా. రావడానికి బాప్తిసం తీసుకొని వరసేలే మేము కాదనట్లా. వచ్చింది బాప్తిసం తీసుకొని వరసలోనేగా, నిలబడింది ఆ వరసేగా. మంచిదే, మంచిగా ముసుగేసుకున్నావు, బైబిల్ పట్టుకున్నావు, దేవుడి పాటలే పాడతావు, కానీ నువ్వు చాలా డేంజర్. నువ్వు టయానికి రావు, వచ్చే వాళ్ళని రానివు. నువ్వు పరిచర్య చేయవు, చేసే వాళ్ళని ఏం మాట్లాడవు, చెయ్యనివు. ఏమన్నా పక్కన చూడండి నోరెళ్ళు పెట్టుకొని అని వాక్యం వింటుంది అనుకో, ఏమంటుంది అట్లా లైట్ తీసుకో అనండి 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 లైట్ తీసుకోరండి, పెద్ద పట్టించుకోమగా మార్చాలంటే అంటలే. ఓ ఓకే అట్లా అంటుందేమా. వీళ్ళు ఎవరు సంఘములో? ప్రమాదకరమైన వాళ్ళు అనండి అందరూ. వారిని పట్టుకొని సర్ప సంతానం అనడానికి గల కారణం ఒకటి, మంచి పాలు తాగుతారు, కానీ పాలు తాగిన వాళ్ళల్లో విషం తయారవుతుంది. తాగిన పాలకు తగ్గ ప్రవర్తన వలన కనపడదు. వాక్యానుసారమైన జీవితం వాళ్ళ హృదయాలలో, వాళ్ళ జీవితాలలో, ప్రవర్తనలో ఉండదు. రెండు, వాళ్ళు సంఘములోనైనా సమాజంలోనైనా దేవుని పిల్లలుగా చలామణయ్యే వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులుగా ఉంటారు. మన మాట ప్రమాదకరంగా ఉండకూడదు, మన రాక ప్రమాదకరంగా ఉండకూడదు. రాక రాక అంటే తెలుసా మీకు? రాక అవర్ కమింగ్ టు చర్చ్, దేవుని సన్నిధికి వచ్చే రాక అంటే అర్థమైనట్టేగా మీ అందరికీ. దేవుని సన్నిధికి వచ్చే రాక ప్రమాదకరంగా ఉండాలా, ప్రయోజనకరంగా ఉండాలా? నువ్వు 12ంటికి వెళ్ళ వస్తే నేను స్పీకరా నువ్వు స్పీకర్ అర్థం కావట్లా. నాకు పోటీగా నువ్వు వస్తున్నా, నువ్వు వచ్చి నువ్వు పక్కన కూర్చున్నా, నీ పక్కన ఆమెమనుకోవాలా? అక్క చర్చికి పోబట్టి 20 సంవత్సరాలు మనం నిన్నగాక మొన్న చర్చికి పోయేవాళ్ళం. ఆమె 12ంటికి వచ్చింది, మనం ఎప్పుడు పోవాలి? అయిపోయా. ఎంత డేంజర్ క్యాండిడేట్ నువ్వు చూడేడా. నిన్ను నేరుగా పట్టుకుని అరే చరణ నువ్వు చాలా డేంజర్ రా అని అన్నాను అనుకో, ఎవరు నువ్వో కాదో చూడు. మరి ఇంకా ఇప్పుడు పిల్లగాడండి చర్చికి వచ్చిండు, ప్రార్థన చేయించుకున్నాక తర్వాత నాతో అంటున్నా, అన్నయ్య ఒక చిన్న మాట ప్రార్థన చేయను. నాకు ఏంటిది నా ఏమన్నయ్యా, నేను ఊరికే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెనే దేవుడు నాకు చూపిస్తున్నాడు. వాడు ప్రార్థనకు వచ్చిన దగ్గర నా పిల్లల్ని చూసి అయిపోయాడు. ఇక చూస్తుంటే దేవుడు కూడా చూపించకుండా ఏం చేస్తాడు, ఇంకా నువ్వు చూడు నాకు చూపించినట్టు. అరే నీకు ఒక పరిశుద్ధత లేని పనికి మనదే హెచ్చి కొంచెం వెంట పనులు చేస్తావు. ప్రమాదకరంగా ఉండకూడదు. సంఘములో ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం మార్చబడాలా. అల్లలు చెప్పడం గట్టిగా. మన రాక ప్రయోజనకరం, మన మాట ప్రయోజనకరం, మన పాట ప్రయోజనకరం, మన ప్రార్థన ప్రయోజనకరం. ఒక సభ ఏ సంఘములో జరిగిన దానికోసం గుండెలు బాదుకుని, గుడ్డలు జింపుకొని, జుట్టు బీక్కుని ఏడ్చే ఒక తరం తప్పకుండా లేవాలైన నామ మహిమాత్మ. అటువంటి ప్రార్థన పరుడు ఏ సభలోనైతే ఉంటారో, ఇట్లాంటి అభాగ్యులను బలహీనులను కూడా దేవుడు నిలవబెట్టుకొని కుసోబెట్టుకొని అయిన దేవుడు వాడు. ఈరోజు నేను మీ అందరికీ చెప్పగలిగిన అద్భుతమైన మాట, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి షోకేసి గూడులో పెట్టును అనండి. ఏమనరా మీరు? ఏం బుద్ధుడి తమ్ముడు చెల్లెలు? 15 యోహాను సువార్త 15వ అధ్యాయమేగా నేను చెప్పింది. నా బైబిల్లోనే రాసిరా, మీ బైబిల్లో కూడా ఉందా? మరి చెప్తున్నా, నేను చెప్పేది అబద్ధమా నిజమా, కరెక్టా కాదా, అవునా? అట్ట అనమాకు, ఏదో ఒకటి అనొచ్చుగా. అంత చేతపడి చేసినోడు కూర్చున్నాడు. అల్లి చెప్పండి అందరు గట్టిగా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి షోకేస్ గూట్లో పెట్టిన. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికి రాని తీగలను ఆయన తీసి, అంటే పనికి
నువ్వు తమ్ముడు ప్రయోజనకరంగా ఉండాలిగా. బాప్తిజం తీసుకున్నప్పుడు చర్చికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చినాం. బాప్తిజం తీసుకున్నాక సువార్తకు ఉపయోగపడాలా, సేవకు ఉపయోగపడాలా, పరిచయకు ఉపయోగపడాలా, దేవుడికి ఉపయోగపడాలా, నీ సాక్ష్యం ఉపయోగకరంగా మార్చబడాలా. మొత్తానికి ప్రయోజనకరమైన బిడ్డలముగా ప్రపంచమంతటికి మనము తెలియాలి. అతడు నిష్ప్రయోజకుడు. ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను ఉనేసి ఈ సాక్ష్యాలు మనము కూడా పొందుకొందుముగాక. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందరూ దగ్గరగా చెబుదామా? ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందికి గురుగుతా ఉంటారు. ఇంకెంతసేపు అమ్మా, వీళ్ళు డేంజర్, వీళ్ళు ఏనారు ఎనలేరు వాళ్ళు ఇట్లా, వీళ్ళు వినేవారు. అమ్మో వీడు ఏదిరా ఇట్లా, వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏదో నడువు నిలబెట్టుకొని వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతుంది. ఒక పక్కన ఇట్లాంటి డేంజర్ కాదు. ఎవరైనా ఉన్నారా? అమ్మా ఒక మాటమ్మా, ఎంతో ఖర్చు ఎంతో కష్టపడితే ఇక ఇవన్నీ కొంతమంది తేలికి వచ్చి అబ్బా పై సంవత్సరం వాడి సంవత్సరం ఏం అయితే ఎవరు ఏర్పాట్లు చేసింది? అసలు తల లేదు, తోక, నీకు అసలు బుర్ర లేదు. అసలు నీకు చిన్న మీద సితికింది కాబట్టి అట్లా మాట మాట్లాడతాను. మరి నేనంటేనేమో నీ కోపం వచ్చింది. మళ్ళీ అయ్యగారి కోపం ఎక్కువ, అసలు ఎల్లెట్టి పాలాడేవాడు మనిషి కాదంటున్నాను. నన్ను మనిషి నాకు కానట్లేదు. మీకు కూడా అట్నే కాదు. ఈ పూటే ఓపిక పట్టిన రాత్రికి మళ్ళీ హల్లెలూయా ఎంత పడతా, ఒక్క పూటకి పరిమితం. దేవునికి స్తోత్రం అనండి. అందరూ బిగ్గరగా చెప్పాలా? సంఘంలో దేవుని పిల్లలు ఎట్టుండాలమ్మా? ప్రయోజనకరం అనండి. నీ పాట, నీ మాట, నీ అర్పణ. అసలు ఆ కానికి ఎందుకు వేస్తారు? వాళ్ళకి అర్థం కాదు. కానికి వేస్తారా? అసలు మళ్ళీ పరిశుద్ధంగా వేస్తారు. వేసేటప్పుడు వాళ్ళ ముఖం, వాళ్ళ ఫీలింగ్ చూడాలి. ఇచ్చాడు ఆ సంచి తెస్తారా? సంచి నేనే వేస్తాను. ఆ సంచి చూడండి, సంచి వచ్చిందా? సంచి ఇట్లా వేస్తా, తీసుకోండి. ఏ 10 కోట్లు ఇచ్చిన దానికి చూస్తే చినిగిపోయిన 10 రూపాయల నోట్. గాంధీ తాత అద్దాలు పైకిలి, అద్దాలు నేను సరి చేయాలి. తాత ఏమనుకో మాకు అని పైకి ఎగేస్తే ఆ అద్దాలు నిలబడతాను. ఏం చెప్పుకొని మనం చూసుకొని ఆడవాలి. ఏం చెప్పాలండి? మన అర్పణ ఎట్టుండాలమ్మా? నానా అర్పణ ఎట్టుండాలి? ప్రయోజనకరం అనండి. మన ప్రార్థన, మన పాట ప్రయోజనకరం అంటే తాళం కుదరకపోయినా పాడాలి కదా చంపడానికి జనాన్ని. వద్దయ్యమ్మయ్య తర్వాత ఎప్పుడైనా బాడుదంటే వెనకాల టెంట్ సామాన్ ఎత్తి నేనే పోస్టర్లు మొన్న మైదా. మరి ఇప్పుడు ఏం పాట పాడు. ఇక వీడు పాట పాడటం మొదలు పెడితే పాట ఏమో సింగపూర్లో ఉంటుంది, తాళమే మలేషియాలో ఉంటుంది. అస్సలు పంతన ఉండను కాక మళ్ళా పైపెచ్చు వాయిద్యాలు మళ్ళీ చేతులు ఊపుతూనే ఉంటాడు. చెయ్యి ఊపినట్టే. వాళ్ళు కూడా ఈ మధ్య ఏమి నేర్చుకున్నారంటే ఆ పాట ఎట్టయినా ఉండని ఎరగబాదుడు బాగుతారు వాళ్ళు. మరి ఒకవేళ తాళం కుదరకుండా కొడితే బాగోదని చెప్పి సభా మర్యాద కాదని నోరు మూసుకొని కూర్చుందామంటే ఈ పాడే మనిషి పాడే ఆవా దేవుని స్థితించాలి. తమ్ముడు నువ్వు నీ చేతుల పని చేయట్లేదు, నువ్వు దేవుడి బిడ్డవి కాదంటుంది. సైతం వాడు వాడుకుంటుంటే వాడి గాలిపాయ వాడు తిప్పలు పడి సంవత్సరాల కొద్ది ఏడొక్కాడ వాడు నేర్చుకొని ఆ కోటానికి పోయి ఈ కోటానికి పోయి వాడిని చూసి వీటిని చూసి ఎట్లా నేర్చుకొని వాడు బతుకు దేవుడాలి. ఆ పిల్లకాడి ఎడకొచ్చి వాడు కూర్చుంటే వాడి దెబ్బకి చేస్తుంది గాలి. నేననే మాట ఏంటిదంటే పాట కూడా ప్రయోజనకరంగా ఉండాలమ్మా.
మనం పాడిన పాట ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మనం నోరు మూసుకొని ప్రభుని స్తుతిస్తే అది కూడా ప్రయోజనకరంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అయ్యో, నేను చాలా 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 చోట్ల చూస్తుంటా కదా, ఫస్ట్ పాట పాడడానికి అసలు ఎవరు ఇష్టపడరమ్మా. అసలు మొదటి పాట మన మధ్యలో సహోదరి మరియమ్మ గారు వచ్చి అంటే ఆవిడ మీరే పాడే అంటే ఫస్ట్ పాట పాస్టర్ గారు పాడుకోవాలా, చివరి పాట నువ్వు పాడతావు. ఆవిడ ప్రభువా అంటే జనాలు ఏమైతారో అర్థం కాదు. అనా మొత్తం మీద నాన్న అందరికి వందనాలు. ఒక దైవజనుడిగా నేను మీ అందరికి చెప్పగలిగిన మాట, ప్రయోజనకరమైన ప్రవర్తనను దేవుడు సంఘములో మనందరికి ఇచ్చునుగా. అందరు చెప్పండి గట్టిగా. గర్భనిచ్చిన ప్రయోజనకరంగా ఉండాలా, మన రాక ప్రయోజనకరంగా ఉండాలా, మన క్రియలు ప్రయోజనకరంగా ఉండాలా, మన ప్రార్థన ప్రయోజనకరంగా, మన మాట, ఇక్కడ నీ ప్రవర్తన కూడా ప్రయోజనకరమైనదిగా మార్చబడును గాక. ఇప్పుడు ఈ 2 రోజులు జరుగుతున్నాయా మీకు సభలు? నిన్నట్టు జరిగింది, ఈ రోజుతో అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ 2 రోజులు నేను ఎవరితో మాట్లాడిన దేవుని స్వరం విని దేవుని మాటలు నా గుండెలో పెట్టుకొని నేను వెళ్ళిపోవాలా, ఆ మాటల్ని నేను ధ్యానించాలని ఎవరిని తీర్మానం చేసుకున్నా? ప్రార్థన అయిపోయింది మాటే. ఒక మంచి తీర్మానాలు కలగాలంటే మీ హృదయంలో కూడా దేవుడు ఆ తీర్మానాలు కలుగజేయును గాక. మొట్టమొదటిది, పాము ప్రమాదకరమైనది. పాము పాలు తాగి విషయాన్ని గక్కుతుంది. 2 విషయాలు. 3వది, పాము ఎవరిని బతకలేదు అనండి. ఏం చెప్పదు అర్థం. ఎవరిని ఏం చేసింది? అది సంపుడే అనండి. గంటే అవుట్. ఆ మనిషిని తీసుకొని పోయి ఒక పరిచయం దగ్గర పెట్టినాం అనుకో, అయ్యా కథ పరిచయం చేయంటే ఆ చేసే వాళ్ళు 4 తిట్టి వాళ్ళని చంపుతారు. కాటి అక్కడ ప్రమాదకరమైన వ్యక్తులంగా ఉండకూడదు, ప్రయోజనకరమైన వ్యక్తులముగా ఉండాలి. చంపే వ్యక్తులముగా ఉండకూడదు, బ్రతికించే వ్యక్తులంగా మనందరం మార్చుకోవాలి. మన మాటల ద్వారా ఇక్కడ ఎవరు చచ్చిపోకూడదు, హట్టవద్దు. దేవుడి మాటే మనల్ని నొప్పింపజేయాల. ఆ మాటే నిన్ను తట్ట అని, అది రెస్పాన్స్. దేవుడి మాట అనాలి, నువ్వు అడుగు. ఏంది ఇక్కడ కూర్చున్నావు నువ్వు? మొదటి కుర్చీ మా అబ్బాయిది, 2వ కుర్చీ అమ్మాయిది, 3వ కుర్చీ బాబాయిదా. సంభమాకండి, మీకు దండం పెడతా. సంపద్దు. మనము జీవము కలగజేసే వ్యక్తులముగా ఇక్కడ ఉందుముగాక. హల్లెలూయా అందరూ గట్టిగా. మొదటి చెప్పండి నాకు. మొదటిది పాము పాలు తాగి, 2 సంఘంలో ప్రమాదకరంగా, 3 ఎవరిని బతకనిచ్చే వాళ్ళంగా ఉండకూడదు, అందరినీ బ్రతికించే కృపను దేవుడు మనకిచ్చును గాక. 4 పాముకి చెవులు ఉండవు అనండి. తెలుసా మీకు? అసలు ఈ విషయం తెలుసా మీకు? పాముకి ఏముండవు? చెవులు ఉండవు దానికి. కొంతమంది కూడా ఎంత వాక్యం విన్నా పాటలు పాడతారు, వాక్యం చూడండి, పాటలు పాడతారు, పరిచయం చేస్తారు, అన్ని చేస్తారు, వాక్యం ఒక్కటే అన్నారు. అస్సలు దేవుడి మాట వినే చెవులున్నాయా ఈ రాత్రి, ఈ పూట, ఈ సాయంత్రం, ఈ మధ్యాహ్నం? దేవుడి మాటలు వినగలిగిన చెవులను దేవుడు తప్పక మీ అందరికి అనుగ్రహించును గాక. చెవి గలవాడు ఈ మాటలు వినును గాక. చివరిగా నవ్వుతుంది, నేనేం మిమ్మల్ని ఇబ్బంది ముగిస్తాను. చివరి మాట, పాము గుడ్లు పెడతారు తెలుసా మీకు? గుడ్లు పెట్టిన తర్వాత దాని గుడ్లను అదే పగలగొట్టుకొని తాగేసి, తెలుసా ఈ విషయం? గుడ్లు పెట్టింది పగలగొట్టి, కష్టపడి పెట్టిన గుడ్లను పాడు చేస్తుందా, కాపాడుతుందా? అంటే ఒక పాముని సర్ప సంతానం అని అయ్యగారు, ఆ యోహాన్ అయ్యగారు లాంటోడు చిన్న మొక్క చెబితే నాలాంటోడికి పరమానందం. ఒక్కొక్క మొక్క తీసుకొని 100 సంవత్సరాలు ప్రసంగాలు చేసుకోవచ్చు. అంత అద్భుతమైన దైవజనులు వాళ్ళు. మామూలు పరిశుద్ధులా, మామూలు ఆత్మీయుడైనా
ఆ మొక్క దగ్గర నేను ఆగితే సర్ప సంతానం అని నేను ధ్యానం చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత. కష్టపడి పెట్టిన గుడ్లను పాడు చేస్తున్నట్టు ఒక భావం, కష్టపడి తీసుకున్న బాప్తిస్మము, తీసుకున్న తీర్మానము, చేసిన ప్రార్థన, ఇచ్చిన అర్పణ కష్టపడి చేస్తారా, చివరికి దాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చాడు ముందు. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం ఏమనుంది? యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండటానికి నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. యెహోవా రెక్కల కింద రూతు ఎట్లుందంటండి? సురక్షితముగా. అనండి కొంచెం గట్టి అక్క, ముగిస్తా అనండి అక్క. ఎట్లా సురక్షితంగా అంటే కాపాడబడిందా, పాడైపోయిందా? ఈ రోజున విశ్వాసంలో కాపాడబడుతున్నారా, పాడైపోతున్నారా? ఆత్మీయ జీవితంలో కాపాడబడుతున్నారా, పాడైపోతున్నారు? తగ్గించుకునే విషయంలో కాపాడబడుతున్నారు, పాడైపోతున్నారు? అప్పగించుకునే విషయంలో కాపాడబడుతున్నారు, పాడైపోతున్నారు? మిమ్మల్ని మీరు దేవుని రాకడ వరకు పరిశుద్ధం ఆత్మీయం, ఒక భారభరితమైన హృదయము కలిగి దేవుని కొరకు జీవించే విషయంలో కాపాడబడుతున్నారా, పాడైపోతున్నారా? పాడుగాకూడదు. ఆయన రెక్కల నీడలో కాపాడబడిన బిడ్డలముగా మిగిలిపోదుముగాక. ఒక పాము దాని గుడ్లు పాడు చేసుకుంటుంది. నీ ఆత్మీయతను పాడు చేసుకోమాకు, నీ భక్తిని పాడు చేసుకోమాకు, నీలో ఉన్న తీర్మానాలు పాడు చేసుకోమాకు. ఎవరిని బట్టో, పరిస్థితులను బట్టో, నీ శరీర బలహీనతను దేనిని బట్టో పాడు చేసుకోవద్దు. కాపాడబడే కృపను దేవుడు మీకు ఇచ్చునుగాక. కాపాడబడిన బిడ్డలుగా మీరందరూ ముందురుగాక. దేవుడు మీకు పరిచయం చేసే కృపించాడా, కాపాడుకోండి. ప్రార్థించే కృపించాడా, కాపాడుకోండి. దేవుడి సేవలో సహకరించే కృపించాడా, కాపాడుకోండి. 4 రోజులు చేసి 4 రోజులు చేయకపోవటం, కాపాడుకోకపోవటం, ఎల్లప్పుడూ చేయటం, కాపాడుకోవటం. మనము కాపాడబడతాము గాక. నేను చేయండి. సాయంత్రం మళ్ళీ మనకు ఉంది కదా ఇంకొకటి, అప్పుడు కలుసుకున్నాను. ఏమంటారు? రారేమో మీరు ఇంకా. సాయంత్రం కలుసుకుందాం అంటే చూస్తారేంది మరి నాకు. నిలబడండి, అందరు నిలబడండి, కళ్ళు మూయండి, అందరు కళ్ళు మూసి నిలబడి. ఇప్పటిదాకా దేవుడి మీద మాట్లాడినందుకు ఒక్క మాట మీరు నోరు తెరిచి పశ్చాత్తాపడి ఒక మాట ప్రార్థన చేయండి. అందరు గొల్లున్న దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకోండి. అందరు, ఏంది ప్రభా నేను ఇట్లున్నా, నా పరిస్థితి ఏంది ఇట్లుంది, నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నా, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోతుంది, శ్రేష్టమైన వాక్యం వింటున్నా, నాకు ఒక విధేయత లేదు, ఒక సమర్పణ లేదు, ఒక ప్రత్యేకమైన జీవితం లేదు, ఒక ఆత్మీయత లేదు, అన్ని ప్రమాదకరమైనయే నాలో తయారవుతున్నాయ్యా, విషపూరితమైన వ్యక్తిగా ఉంటున్నాను, విషాన్ని వెదజల్లుతున్నానయ్యా, సంఘములో నా మాటల ద్వారా చంపేస్తున్నాను, అందరినీ కాటేసే వ్యక్తిగా ఉంటున్నానయ్యా, పాములాగా నేను ఇక్కడ ప్రవర్తించండి, కృపను నాకు అనుగ్రహించండి తండ్రి. ఒక శ్రేష్టమైన గుణము కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండడానికి మీరే నాకు కృప అనుగ్రహించున్నానా. మీరందరూ నోరు తెరవచ్చుగా, మీరందరూ చక్కగా నోరు తెరి ప్రార్థన చేయండి. పురుషులు నోరు తెరవండి, తమ్ముడు ప్రార్థన చేయనా, చెల్లి నోరు తెరు. నీ పక్కన వాళ్ళు ఎవరు ఏమని అనుకుంటారు, ఏమనుకో, మాకు దేవుడు అనుకోవాలి మన గురించి. దేవుడి మన ఈ పూట నిజంగా దేవుడితో మాట్లాడాలని అనిపించలేదా? నీ హృదయంలో నుంచి దేవుడు ఒక తీర్మానాలు కలగజేయట్లేదా? నీ మనస్సాక్షిని దేవుడు గద్దించలేదా? ఒక రోషము కలిగిన బాప్తిసం ఇచ్చి యోహాను వలె ఈ తరములో నువ్వు కూడా నిలబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా తమ్ముడు, నిన్ను ప్రత్యేకించుకో ఆయన సన్నిధిలో. పాపము నుంచి బయటకు వచ్చే కృప నాకు ఇవ్వండి అయ్యా. పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించే కృప నాకు ఇవ్వండి అయ్యా. పాపములో ఏమున్నది? అందరి వచ్చిన పాడుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. క్షణికమైన సంతోషమే లోకములో ఏమున్నది? అంతకాల సుఖభోగమే. చప్పట్లు. జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. Thank you for your mighty word, Lord.
పాపములో ఏమున్నది క్షణికమైన సంతోషమే లోకములో ఏమున్నది అల్పకాల సుఖభోగమే యేసునిలోనే ఆనందము అతి శాశ్వతమైన దయా అందరం యేసునిలోనే ఆనందము అతి శాశ్వతమైన దయా యేసు నీవే నా సంగము అప్పుడు నమ్ముకున్నా నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం పాపములో ఏమున్నది క్షణికమైన సంతోషమే లోకములో ఏమున్నది అల్పకాల సుఖభోగమే పరిశుద్ధతలో ఏమున్నది విజయకరమైన స్థితియే కదా ప్రార్థించుటలో ఏమున్నది సింహముల మధ్య ధనమే కదా నన్ను ప్రేమించుటలో ఏమున్నది దేనికి త్వరగాని బ్రతుకే కదా ప్రాణము పెట్టుటకు ఏమున్నది దూరమైన బ్రతుకే కదా యేసునితోనే ఉండాలని యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే యేసు నీవే నా సంగము Thank you, Jesus. నా జీవితమే నీకు రబో శబనకురా శివధరమై రగడగడగడగడగడగడగడా యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకై జీవింతును నాకున్న ఈ బలముతో నీ కాడిని నేమోతును యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం యేసు నీవే నా సంగము నా జీవితమే నీకంకితం
పూట కమడు ప్రభు కొరకు జీవిస్తావా? చెల్లి, ఒక ఘనమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని నిన్నే నా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పూట ఒక శ్రేష్టమైన బిడ్డగా ఈ పూటలో మార్చబడతావా? ప్రార్థన చేసుకున్నా మీకోసం దైవజనుడు ఒక తీర్మానంలోకి వచ్చిన మీ అందరి కోసం ముగింపుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన తీర్మానంతో మనందరం